వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఒకరు విమోచనం అంటారు, మరొకరు విలీనం అంటారు, ఇంకొకరు సమైక్యతా దినోత్సవం అంటారు, మరొకరు సమగ్రతా ఉత్సవం అంటారు. సెప్టెంబర్ 17 విషయంలో ఏళ్ల తరబడిగా ఇదే రగడ. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడానికి సిద్ధమయ్యాయి. కానీ దాదాపు 25 ఏళ్ల క్రితమే విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు చెన్నమనేని విద్యాసాగర్ రావు. పరకాలలో అమరధామాన్ని పునర్నిర్మించి అమరుల చరిత్రను యావత్ తెలంగాణకు పరిచయం చేశారు. తెలంగాణ రాజకీయమంతా సెప్టెంబర్ 17 చుట్టూనే తిరుగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు పోటాపోటీగా సెంటిమెంట్ రగిలించే పనిలో పడ్డాయి. కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన వజ్రోత్సవాల కార్యక్రమం చేపట్టనుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా హాజరు కానున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఎంఐఎం ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవం జరపబోతున్నారు. ఆర్ఎస్ఎస్ కూడా అమృతోత్సవాలను నిర్వహిస్తోంది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలంటూ చాలా కాలంగా బీజేపీ పోరాడుతూ ఉండగా రాష్ట్రం వచ్చిన 8 ఏళ్ల తరువాత కేసీఆర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ 24 ఏళ్ల క్రితమే 2 రాష్ట్రాల ప్రభుత్వాల్ని ఒప్పించి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన నాయకుడు ఒకరున్నారు. ఆయనే చెన్నమనేని విద్యాసాగర్ రావు. చెన్నమనేని విద్యాసాగర్ రావును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చి 2 సార్లు ఎంపీగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, కేంద్ర మంత్రిగా, గవర్నర్గా పనిచేసిన రాజకీయ ఉద్దండుడు ఆయన. నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలోనూ ఏమాత్రం బెదరకుండా బీజేపీ జెండాను భుజాన వేసుకుని పోరాడారు. సోదరుడు చెన్నమనేని రాజేశ్వరరావు కమ్యూనిస్టు పార్టీలో ఉంటే ఈయన జనసంఘ్లో చేరారు. 1977లో బీజేపీలో జనసంఘ్ విలీనమయ్యాక ఆ పార్టీలో జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారు. ఇదంతా ఒకెత్తైతే తెలంగాణ విమోచన దినోత్సవం కోసం ఆయన పోరాడిన తీరు మరో ఎత్తు. 1998లోనే భారీ బహిరంగ సభను నిర్వహించిన ఆయన అప్పట్లో ముఖ్య అతిథిగా ఎల్కే అద్వానీని ఆహ్వానించారు. ఆ తర్వాత బీజేపీ డిమాండ్కు తలొగ్గి మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామంటూ ఉత్తర్వులు జారీ చేశాయి. అంతేకాదు నిజాం దురాగతాల్ని వెలికితీసిన షోయబుల్లా ఖాన్ చరిత్రను వెలుగులోకి తెచ్చారు విద్యాసాగర్ రావు. రజాకార్ల దాష్టికాల్ని కళ్లకు కట్టేలా చూపిస్తున్న పరకాల అమరధామాన్ని పునర్నిర్మించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో పరకాల అమరధామానికి ఓ ప్రత్యేక స్థానముండేలా కృషి చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలంటూ విద్యాసాగర్ రావు మొదలుపెట్టిన నినాదాన్ని అప్పట్లో ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్ పదే పదే ప్రస్తావించేవారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ కీలకంగా మారిన ఈ నినాదం ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి అస్త్రంగా మారింది. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే పూనుకొని విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో పేరుతో కార్యక్రమాలకు సన్నద్ధమవుతోంది. ఎవరు ఏ పేరుతో నిర్వహించినా సెప్టెంబర్ 17న అధికారికంగా గుర్తిస్తే చాలంటున్న చెన్నమనేని విద్యాసాగర్ రావుతో ఈ వారం క్వశ్చన్ అవర్. చూసాం కదా, చెన్నమనేని విద్యాసాగర్ రావు రాజకీయాల్లో ఉద్దండు. గవర్నర్గా మహారాష్ట్ర గవర్నర్గా పనిచేశారు. అంతకుముందు కేంద్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఇలా రకరకాల హోదాల్లో రాజకీయాలు చేసిన ఆయన 1998లోనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలంటూ ఓ భారీ బహిరంగ సభను హైదరాబాద్లో నిర్వహించారు. అప్పటి ఆ సభకి బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ కూడా హాజరయ్యారు. ఆ తర్వాత 2003లో కూడా పరకాలలో అమరధామాన్ని తెలంగాణ విమోచన ఉద్యమ స్ఫూర్తిగా ఉద్యమంలో జరిగిన సంఘటనలు కళ్ళకు కట్టినట్లు కనిపించేలా, అక్కడ అమరులు గుర్తుకు వచ్చేలా ఒక అమరధామాన్ని కూడా నిర్మించారు. ఆ తర్వాత తెలంగాణ విమోచనను అధికారికంగా నిర్వహించాలంటూ అన్ని పార్టీలు అధికారంలోకి రాకముందు టీఆర్ఎస్ డిమాండ్ చేస్తే, ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక బీజేపీ కూడా అదే డిమాండ్ ప్రారంభించింది. దాదాపు 8 ఏళ్లుగా టీఆర్ఎస్పై బీజేపీ ఒత్తిడి తెస్తూ వచ్చింది. ఈసారి మొత్తానికి చెన్నమనేని విద్యాసాగర్ రావు ఆ రోజు 1998లో ప్రారంభించిన విమోచన దినోత్సవ అధికార ఉద్యమం అనేది ఈరోజు సఫలమైనట్లు మనకు కనిపిస్తుంది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించేందుకు రెడీ అయ్యాయి.
దీనిపై మనతో పాటు క్వశ్చన్ అవర్లో జాయిన్ అవుతున్నారు చెన్నమనేని విద్యాసాగర్ రావు, మాజీ గవర్నర్. విద్యాసాగర్ రావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మొత్తానికి మీ పోరాటం విజయవంతమైనట్లు కనిపిస్తుంది. ఈ పోరాటం ఎలా జరిగింది? అంటే అధికారికంగా నిర్వహించాలన్న మీ డిమాండ్ ఇన్నేళ్ల తర్వాత విజయవంతం కావడం మీకు ఎలా ఉంది? అధికారికంగా నిర్వహించాలన్నటువంటి కార్యక్రమం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా ఇక్కడ మేము చేసుకోలేకపోయినాం. కానీ ఒక 20 సంవత్సరాల క్రితమే కర్ణాటక, మహారాష్ట్రలో అక్కడ వాళ్ళు అధికారికంగా జరుపుకుంటున్నారు ప్రభుత్వ నిర్ణయాల వల్ల. ఇక్కడ ఆలస్యమైంది. ఇక్కడ కూడా అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఇప్పుడు అమిత్ షా గారే, అంటే భారత ప్రభుత్వమే చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఒక సంకల్పం వాళ్ళకి కలిగింది. ఎందుకంటే హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి 3 ప్రాంతాల్లో, అప్పుడు తెలంగాణలో 8 జిల్లాలు, మహారాష్ట్రలో 5 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు, మొత్తం కలిపితే 16 జిల్లాలు. 16 జిల్లాలు మళ్ళీ మనం రీఆర్గనైజేషన్స్ అయిన తర్వాత ఇక్కడ 98లో మేము అద్వానీ గారి చేత సన్మానం చేయించిన తర్వాత, ఇది స్వాతంత్ర సమరయోధులకు, ఈ బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభకు అందరినీ ఆలోచింపజేసే విధంగా ఒక మర్చిపోయినాము ఒక మహత్కార్యాన్ని, దీన్ని మళ్ళీ జ్ఞాపకానికి తీసుకుని రావాలి. స్వాతంత్ర సమర యోధులకు మనం వాళ్ళు చనిపోయే పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళకు సన్మానం చేయాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా పెద్ద మనుషులు పిలిపించినాం ఇక్కడికి, ఎంపీలు వాళ్ళందరూ కూడా వచ్చినారు ఇక్కడికి. వచ్చి వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసినారు కర్ణాటకలో, మహారాష్ట్రలో. అప్పుడు అక్కడ కాంగ్రెస్ చొరవతో ఆ 2 ప్రాంతాల్లో విమోచన ఉత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. నేను గవర్నర్గా ఉన్నప్పుడు మహారాష్ట్రలో 5 సంవత్సరాలు ఈ విమోచన ఉత్సవాల్లో అక్కడ ఏదో విధంగా నేను పాల్గొన్నాను. చాలా చక్కగా జరిగినాయి. అయితే ఇక్కడ జరగలేదు కాబట్టి ఇప్పుడు అక్కడైతే 2 జరుగుతున్నాయి. కానీ హైదరాబాద్ విమోచన అంటే మొత్తం 3 ప్రాంతాలు కలిపి ఒకసారి కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా తెలంగాణకు అధికారికంగా 17 సెప్టెంబర్ను ఒక లిబరేషన్ డేగా డిక్లేర్ చేసి ఉత్సవాలు జరిపించాలని ఈ 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని సాంస్కృతిక శాఖ అది మరి ఏర్పాటు చేస్తుంది. దానికి అమిత్ షా గారు వస్తున్నారు, అందరు ముఖ్యమంత్రులను కూడా దానికి ఆహ్వానిస్తున్నారు. ఇది చాలా మనం అంటాం కదా, ఇంతజార్ కా ఫల్ మీఠా హోతాయని అన్నట్టు ఆలస్యమైనా కూడా చాలా అద్భుతంగా కార్యక్రమం జరుగుతున్నాయి. ఇప్పుడు 3 ప్రాంతాల్లో 17 సెప్టెంబర్కు ఒక ఉన్నతమైనటువంటి గౌరవం కేవలం భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కలిగేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే విద్యాసాగరరావు గారు, ఒకటి, మీరు ఆ రోజు 1998లో తెలంగాణ విమోచనాన్ని అధికారికంగా నిర్వహించాలి దినోత్సవాన్ని అని ఒక రకంగా ఉద్యమం ప్రారంభించినట్లే. అది అప్పటి వరకు విమోచన దినోత్సవం, విమోచన దినం అనే కాన్సెప్ట్ పెద్దగా జనంలో లేదు. కానీ మీరు తెరపైకి తెచ్చారు. మీరు తెచ్చిన తర్వాత కర్ణాటక, మహారాష్ట్రలో ప్రారంభించారు. తెలంగాణలో అది అంటే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించడానికి కానీ, ఇప్పుడు తెలంగాణలో గత 8 ఏళ్ళుగా ప్రారంభించడానికి కానీ ఏది అడ్డుపడిందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఏది అడ్డుపడినా కూడా తమ తమ నిర్ణయాలు, ప్రభుత్వాలు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ మొత్తానికి దానివల్ల అడ్డుపడ్డాయి. ఇదంతా పెద్ద అవసరం అని అనుకోలేదు వాళ్ళు. కానీ మా హృదయాంతరాల్లో రగులుతున్నటువంటి విషయం చాలా అవసరం ఈ దేశానికి, ఈ ప్రాంతానికి అని మేము ఎప్పుడు అనుకుంటున్నాం. ఏదో విధంగా దాన్ని మరి ఢిల్లీలో కానివ్వండి, తర్వాత ఇతర ఎక్కడ అవకాశం వస్తే అక్కడ పెడుతున్నాం. అంతేకాకుండా మాకు ప్రభుత్వం వచ్చింది, మరి అమిత్ షా గారు ఉన్నారు, అద్వానీగా మన నరేంద్ర మోడీ గారి బర్త్డేది 17 సెప్టెంబర్. దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆలోచన మరి చేయాలని అన్నాం, వాళ్ళు చేయడం జరిగింది. ఇప్పుడు ఏది ఏమైనా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అసలు ఈ 17 సెప్టెంబర్ అంటే నేనొక్కనే కాదు, నాతో పాటు మన ఆలయ నరేంద్ర గారు ఉన్నారు, మిగతా ఇంద్రసేనారెడ్డి గారు వారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు వారు కార్యక్రమాలు చేసినారు, దత్తాత్రేయ గారు,
ఏదో ఇనిషియేటివ్ తీసుకున్నా కూడా మొత్తానికి అందరి తెలంగాణకు సంబంధించిందే కాకుండా మొత్తం ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో ఉన్నటువంటి మొత్తం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇందులో మరి కష్టపడి పనిచేసినారు. ఏదేమైనా నాకు ఆలోచన ఏమిటంటే, ఇప్పుడు ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆనాడు ఏదైతే ఈ ఉద్యమం తెలంగాణకు సంబంధించిన అన్యాయాలు అయితే జరిగినాయో అవన్నీ కొంతవరకు అన్యాయాలు తీర్చగలిగినారు, కానీ సంపూర్ణంగా ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు కాలేదు. ఆనాడు తెలంగాణలో అంటే మీరు 1800 సంవత్సరం నుంచి తీసుకోండి, చాలా తక్కువ అయితే ఆ 18 years నుంచి సిపాయిల తిరుగుబాటు వరకు 1857 వరకు అయితే ఇక్కడ తురేబాజ్ ఖాన్ గారు, తర్వాత అలావుద్దీన్ గారు, రోహిల్లా గారు ఇక్కడ మరి బ్రిటిష్ రెసిడెన్స్ మీద దాడి చేసినారో, రామ్జీ గోండ్ ఆదిలాబాద్ జిల్లాలో బ్రహ్మాండమైన ఉద్యమాన్ని ఏదైతే ఆయన నిర్వహించినారో, ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకుంటే ఇవన్నిటికీ కారణము ఈ ప్రాంత ప్రజలను, ఈ హైదరాబాద్ సంస్థాన ప్రజలను, యావత్ ప్రపంచంలోనే జీడిపిలో తర్వాత ఉత్పత్తిలో అత్యధికంగా ధనికంగా ఉన్నటువంటి ఈ దేశంలో భాగమైనటువంటి హైదరాబాద్ సంస్థానంలో చాలా దోపిడీకి గురైంది, అన్యాయాలకు గురైంది. ఇక్కడ పాపులేషన్ హిందూ పాపులేషన్ 90% ఉన్నా కూడా కేవలం 10% పాపులేషన్ ఉన్నటువంటి ముస్లింల కోసం ఫర్మానాలు ఇచ్చి ఏ విధంగానైనా ఇక్కడ ఈ డెమోగ్రఫీని మరి డిఫెండ్ చేయాలి, తబ్లీగ్ అనేటువంటి ఉద్యమాన్ని తీసుకుని రావాలని వాళ్ళు అక్కడ అప్పుడు ఫర్మానా జారీ చేయడం, ఊళ్ళ మీద పడి మతాల మార్పిడి చేయడం, అంతేకాకుండా ఇతర అరబ్ దేశాల నుంచి మరి ఇక్కడ ఉత్తరప్రదేశ్ లక్నో నుంచి కూడా చాలామంది ముస్లింలను ఇక్కడికి రప్పించుకోవడం, ఇదేమిటంటే ఇక్కడ హిందువులను అణచడానికి కోసం, కన్వర్ట్ చేయడానికి కోసం. ఇక్కడ నిజాం తాబేదారులు అయినటువంటి దేశముఖులు కానీ పెద్ద పెద్ద ఈ సంస్థానాలు వీళ్ళు కూడా చాలా అరాచకంగా పన్నులు వసూలు చేయడం, వీళ్ళ దగ్గర వీళ్ళను అసలు వ్యవసాయాలు చేయకుండా చేయడం, ఒక దోపిడీ వ్యవస్థ వచ్చింది. దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, తర్వాత మా స్వాతంత్రాన్ని కోసం యావత్ ప్రపంచ చరిత్ర అంతా తెలుసుకుంటున్నారు అప్పుడు ప్రజలు. కాబట్టి తిరుగుబాటు తప్పదనేటువంటి పరిస్థితుల్లో తెలుగు ప్రజలు, మరి ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఆ చేసినటువంటి తిరుగుబాటు ఈనాడు జాతీయ సాంస్కృతిక ఉద్యమం. అది ఎందుకంటున్నానంటే ఇది వివిధ దేశాల్లో కోర్టులలో దీని యొక్క రెఫరెన్స్ వచ్చింది. అటువంటి బ్రహ్మాండమైన ఉద్యమం వచ్చింది. ఏదో తుపాకులు అనే కాదు, అసలు సాయుధులను వాళ్ళ చేతికి ఏది దొరికితే దాన్ని ఒక ఆయుధంగా మలుచుకొని వీరచతుర పోరాటాన్ని వీళ్ళకు వ్యతిరేకంగా చేయడం జరిగింది. ఆ పోరాటంలో సాయుధ పోరాటం గెలిచింది, కాంగ్రెస్ పార్టీ పోరాటం గెలిచింది. 44లో అందరూ కలిసి ఆంధ్ర మహాసభ పెట్టుకొని తర్వాత భువనగిరిలో విడిపోయినారు కమ్యూనిస్టులు, తర్వాత కాంగ్రెస్ వాళ్ళందరూ విడిపోయినాక కూడా ఎవరికి వారు కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. అసలు నిజాం వ్యతిరేక పోరాటంలో ఇమీడియట్గా నిజాంను గద్దె దించాలనేటువంటి ఉద్దేశంతో రావినారాయణ రెడ్డి గారి నేతృత్వంలోనే మొట్టమొదటి కార్యక్రమం జరిగింది. అందులో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. అదే రావినారాయణ రెడ్డి గారు 52 ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తే, ఎందుకంటే 51లో కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాటాన్ని విరమించింది. నేను అనుకుంటాను అక్టోబర్ 21, 1951లో స్టాలిన్ గారి సలహా వల్ల వాళ్ళు ఇక్కడ విరమించుకున్నారు. అంతవరకు సాయుధ పోరాటాన్ని జరిపినారు. దాని తర్వాత వారు ఎన్నికల్లో నిలబడితే నెహ్రూ కన్నా ఎక్కువ ఓట్స్ వచ్చినాయి వాళ్ళకు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంత చైతన్యవంతులు. ఒకసారి ప్రజాస్వామ్యబద్ధంగానైనా మళ్ళీ ప్రయత్నం చేసుకున్నాం, ఈ ప్రాంత అభివృద్ధి అనేది, ఈ ప్రాంత ఆత్మగౌరవం అనేటువంటి ఆలోచనతో అప్పుడు వేస్తే ఆయనకు భారతదేశంలో అత్యధిక. అంటే ఒకటి విద్యాసాగరరావు గారు ఇక్కడ ఈ ప్రాంతానికి ఇక్కడ ఒక అంశం, ముఖ్యంగా ఈ పోరాటం ఏదైతే నిజాం వ్యతిరేక పోరాటం ఉందో అది ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం అని ఆ రకంగా ఒక ప్రొజెక్షన్ బీజేపీ చేస్తుందని ఒక విమర్శ బీజేపీపై ఉంది. ఒకటి. రెండవది, అసలు ఆ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు తప్ప అసలు బీజేపీకి ఎలాంటి పాత్ర లేదు, ఎలాంటి పాత్ర లేని బీజేపీ విమోచన దినం జరపాలంటూ ఉద్యమాలు చేసింది అనే ఒక విమర్శ ఉంది. దీనికి ఏం చెప్తారు? అది విమర్శ అనేది కాదు, దాన్ని ఆ చరిత్రలో వచ్చినటువంటి ఈ సంఘటనల ఆ పరిణామాలను మరి మీరు చూసుకున్నప్పుడు అప్పుడు 90% ముస్లిమ్స్ ఉన్నారు. ఆ 90% ఉన్న ముస్లిమ్స్ ఇక్కడ మరి ఎక్తదారని ఇదే ముస్లింలదే నడవాలి అనేది, అసలు ఇది ఒక ప్రత్యేక దేశమని, ఇక్కడ మెజారిటీ ముస్లింలే కావాలని చట్టాలు తీసుకొచ్చి తెలుగు అనేది ఉండొద్దు, నేర్చుకోవద్దని తెలుగును బ్యాన్ చేయడం, ఇవన్నీ అయితే జరిగినాయో, మజ్లిస్ పార్టీ ప్రారంభం కావడం, ఇవన్నీ కూడా జరిగినప్పుడు వాటికి వ్యతిరేకమైన పోరాటం జరిగింది కదా.
ఇప్పుడు మళ్ళీ ముస్లిం వ్యతిరేక పోరాటం చేసేది లేదు. చరిత్రలో ఇటువంటి పోరాటాలు అనివార్యం. అప్పుడైంది. దాశరథి కానీ మిగతా కవులందరూ రాసి మా తెలుగు లేకుండా చేస్తారా అని వాళ్ళు రచన రాసినారు, భయపడ్డాయి. అయితే మేము ప్రారంభం చేసింది 1950 ఎక్కడైతే మరి 98లో 98 వరకు బొల్లారంలో త్రివర్ణ పతాకం ఎగిరిన 50 సంవత్సరాలు నిండినాయి. బొల్లారంలో త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసినారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 13 మాసాల 2 రోజులకు, అంటే 15th ఆగస్ట్ 1947 నుంచి మీరు లెక్క కట్టుకుంటే ఇక్కడ 13 మాసాల 2 రోజుల తర్వాత జెండా ఎగిరింది. మరి అంతవరకు జెండా ఎగరలేదు కదా, దాన్ని ఏమంటారు మీరు, ఏ పీరియడ్ అంటారు? ఆ జెండా ఎగిరిన అంశాన్ని, దాన్ని వెనుక ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరమైనటువంటి ఉద్యమాలను, తర్వాత వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు మన పిల్లలకు కానీ మనకు కానీ హిస్టరీ కావాలి. అంతేకాకుండా పోరాటం చేసింది 17 సెప్టెంబర్కు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మన ఆంధ్రప్రదేశ్లో కలవడానికి కాదు, ఇక్కడ ఉన్నటువంటి సామాజిక ఆర్థిక సాంఘిక సాంస్కృతికమైనటువంటి ఎన్నైతే పనులు ఉన్నాయో అవన్నీ పూర్తి చేయాలి. పూర్తి చేయించేటువంటి తరం మనది. దానికోసం చరిత్ర అంతా కూడా పరిగణలోకి తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఎవరికి వ్యతిరేకంగా ఇది కాదు. మనందరం కలిసిమెలిసి ఏ విధంగానైతే నిజాం వ్యతిరేకంగా రావినారాయణ గారి నేతృత్వంలో మరి ధర్నా చేసి అరెస్ట్ అయినారో, ఆర్య సమాజ్, ఆర్ఎస్ఎస్ ఇంకా చాలామంది అందరూ కలిసినారు, అదేవిధంగా మనం ముందుకు పోదాం. కానీ ఆ రోజును ఏదైతే విమోచన జరిగిందో, ఇంత పెద్ద ఈ విమోచన జరగడానికి కేవలం ఆర్మీ అంటే కూడా ఒప్పుకోను నేను. బ్రిటిష్ ఆర్మీ వచ్చింది, కానీ బ్రిటిష్ ఆర్మీ వస్తే ఈ ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేయడానికి, ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి నిజామును తలవంచే విధంగా చేయడానికి సుగమమైన మార్గాన్ని ఏర్పాటు చేసింది మారుమూల ప్రాంత ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు. వీళ్ళందరూ రోడ్ల మీద వచ్చి ఉన్నారు. కాబట్టి ఇది అందరి యొక్క ఉద్యమం. ఇందులో ఎవరి వ్యతిరేకం కాదు. ఇప్పుడున్నటువంటి ఒక స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరం ఒకటే, రాజ్యాంగాన్ని కట్టుబడి ఉన్నాం. ముస్లిమ్స్ కానీ, తర్వాత క్రిస్టియన్స్ కానీ, అన్ని కుల మతాలు కానివ్వండి, కమ్యూనిస్ట్ పార్టీ కానివ్వండి, అందరు కలిసిమెలిసి ఉండాలి. కానీ ఈ పాయింట్ మర్చిపోయినాం మనం. 1998 వరకు అది స్వర్ణోత్సవం చేయాలి. మనం చేసిన తర్వాత ప్రతి సంవత్సరం అధికారికంగా ఈ 17 సెప్టెంబర్ను విమోచన దినంగా చేయాలని మేము డిమాండ్ చేసాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇది పాఠ్యాంశాల్లో ఉంచాలి, పిల్లలకు తెలియాలి. ఇక్కడ జెండా ఎప్పుడు ఎగిరిందిరా అంటే 15 ఆగస్ట్ 1947 అంటారు. టీచర్ అదే అంటాడు, స్టూడెంట్ అదే అంటారు. ఎవరికి తెలియదు. అది చరిత్రను వక్రీకరించడం తప్పు కదా. అందుకోసం అది అధికారికంగా ప్రకటించాలని, ఈ ఉద్యమాలు జరిగినటువంటి స్థలాలను మళ్ళీ మనం గుర్తించాలని, ఇప్పుడు ఏదైతే మీరు పరకాల గురించి చెప్పినారో అదొక జలియన్వాలా బాగ్ అని, మరో జలియన్వాలా బాగ్ అని పివి నరసింహారావు గారు నాతో చెప్పినారని నేను హోంమంత్రిగా ఉన్నప్పుడు. ఇటువంటి అన్నీ కూడా ఇక్కడ ఎన్నో ఊళ్ళో ఉన్నాయి. ఇప్పుడు బైరాన్పల్లిలో ఉంది, ఇంకెన్నో ప్రాంతాల్లో ఉన్నాయి. టూరిజం తీసుకొచ్చు డిపార్ట్మెంట్. ఇవన్నీ తీసుకుంటే ఈ ప్రాంతానికి సంబంధించి మనం ఏం అభివృద్ధి చేసుకుందాం, ఈ ప్రాంత ప్రజలు ఏ హక్కులను కోల్పోయినారు, దీన్ని మళ్ళీ పరమ వైభవ స్థితిని ఏ విధంగా ఈ తెలంగాణను తీసుకుపోదామనేటువంటి ఒక స్ఫూర్తి మనకు ఈ 17 సెప్టెంబర్ వల్ల వస్తుంది అనేటువంటిది మేము ఆనాడు చెప్పడం జరిగింది. దాని తర్వాత లేట్ అయిపోయింది. మరి కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళు కొంత ఉత్సాహంగా ముందుకు తీసుకుపోయినారు. మనది ఎన్నో కారణాల వల్ల అయిపోయినాయి. అయినా కూడా మేము ఎప్పుడు పోలేదు. అన్ని ఏ ముఖ్యమంత్రి అయినా పోయినాం, ఆయన దగ్గరికి ఇచ్చేసినాం. మజ్లిస్ కూడా ఇచ్చేసినాం. మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తాను. నేను గవర్నర్గా ఉన్నప్పుడు ఔరంగాబాద్లో ఒక పెద్ద జెండా పెట్టించినాను 17 సెప్టెంబర్ నాడు, త్రివర్ణ పతాకని. మహారాష్ట్ర రాజ్భవన్లో కూడా, తర్వాత అక్కడ మజ్లిస్ వాళ్ళు నాతో వచ్చినారు. అక్కడ ఒక పెద్ద సభను ఏర్పరచుకొని ఈ 17 సెప్టెంబర్ యొక్క ప్రాధాన్యతను మేము చెప్తా, అందరూ చప్పట్లు కొడుతున్నారు అక్కడ. ఎందుకంటే అక్కడ 17 సెప్టెంబరు అధికారికంగా నిర్వహించబడుతుంది. అక్కడ ఉన్నట్టు పెద్ద మాన్యుమెంట్ ఒకటి పెడితే అందులో చూస్తే ఏముందంటే, అప్పటి తిరుగుబాటులో తొలి స్వాతంత్ర సంగ్రామంలో ఉన్నటువంటి అసలు భాషణ వాళ్ళ లిస్టు చూస్తే అలా 66 మంది ముస్లిం సోదరులే ఉన్నారు. అది ఫస్ట్ టైం నేను ఔరంగాబాద్ వచ్చిన తర్వాత హైలైట్ అయిపోయింది. కాబట్టి హిందువులు ముస్లింలు అందరూ కలిసి పోరాడింది. నిన్నేదో మన అసదుద్దీన్ ఓవైసీ గారి స్టేట్మెంట్ చూసినాను. తురేబాజ్ ఖాన్ అని వారు అన్నారు. సరే, తురేబాజ్ ఖాన్ అని అన్నారు మీరు. తురేబాజ్ ఖాన్తో పాటు మౌల్వీ అలావుద్దీన్ కూడా పోరాడినాడు ఆనాడు. ఏది ఈ కోటిలో ఉన్నటువంటి రెసిడెన్స్ పైన. ఆయనతో పాటు 500 మంది రోహిల్లాలు ఉన్నారు. అందరూ ఎంతోమంది మార్వాడీలు అనుకుంటారు, మార్వాడీస్ యుద్ధంలో పాల్గొంటారా లేదా. మార్వాడీస్ వాళ్ళ ఇంటి మీద నుంచి గన్స్ పెట్టి ఈ రెసిడెన్సీ పైన వాళ్ళు పోరాటాన్ని కొనసాగించినారు.
తర్వాత తురేబాజ్ ఖాన్ను అరెస్ట్ చేసి అతన్ని రివర్స్ కాళ్ళు పైకి తల కిందికి చేసి అక్కడ ఆ శవాన్ని వేలాడదీశారు అందరిని భయకంపితులు చేయడానికి. అలావుద్దీన్ అరెస్ట్ అయితే అతన్ని అండమాన్ జైలుకు పంపించినాడు. ఆయన 84 అనుకుంటాను, 1884లోనే అక్కడ అండమాన్ నికోబార్లో చనిపోయినాడు. ఆయన గురించి మనకు తెలీదా? ఆయన హైదరాబాద్ అతను. నేను పోయినప్పుడు, నేను హోంమంత్రిగా ఉన్నప్పుడు అండమాన్ నికోబార్ జైల్లో చూసినప్పుడు ఆప్కా ఆద్మీ సాబ్ యా మరిగైతే యువర్ మార్టర్స్ అని ఆయన అంటూ ఉండే. సో ఇవన్నీ కూడా చరిత్రను మరుగుపడడానికి వీల్లేదు. చరిత్ర మరుగుపడితే మనం ఇంకా ఇది సాధించలేము. అంతేగాక నేను అసదుద్దీన్ ఓవైసీ గారితో చెప్పదలుచుకున్నాను. షోబుల్లా ఖాన్ గారు ఉన్నారు. షోబుల్లా ఖాన్ గారిని ప్రప్రథమంగా తీసింది మేము, పైకి తీసినాం. అంతేకాకుండా షోబుల్లా ఖాన్ గారి విగ్రహాన్ని, కొమరం భీమ్ విగ్రహాన్ని మేము కాంస్య విగ్రహాలను తయారు చేయించినాం. మేము 2 విగ్రహాలను తయారు చేసి ప్రభుత్వాన్ని హెచ్చరించినాం. మీరు వెంటనే ట్యాంక్ బండ్ పైన మీరు ప్రభుత్వ తరఫున చేయించి పెట్టకపోతే మేము చేయించిన విగ్రహాలను పెడతామన్నా మేము. అంటే భయపడి కొమరం భీమి విగ్రహాన్ని వారే ప్రభుత్వం చేయించి పెట్టడం జరిగింది. మీరు చూస్తున్నారు, దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఉంది. ఆ ప్రొసీడింగ్స్లో చాలా స్పష్టంగా రెఫరెన్స్ కూడా ఇచ్చినారు. విద్యాసాగర్ రావు, తర్వాత దత్తాత్రేయ గారు వారి విగ్రహాన్ని అక్కడ పెడతా అన్నారు కాబట్టి దాని హిందూలో వచ్చింది. దాని క్లిప్పింగ్ కూడా పెట్టి ఆర్డర్ ఇచ్చేసినారు. ధన్యవాదాలు. షోబుల్లా ఖాన్ ఎందుకు పెట్టడం లేదు? మీకు షోబుల్లా ఖాన్ గురించి ఒక్కసారి హిస్టరీలో ఆయన 22 ఆగస్ట్ 1948లో ఆయన చంపడం జరిగింది. ఆయన బ్రదర్ ఇన్ లాను కూడా, ఆయన బావమరిది కూడా పొడి చేసినారు, చేయి నరికేశారు. ఆయన ఆర్టికల్ చూడండి. ఇప్పుడు జర్నలిస్టు ఆయన ఏమన్నాడంటే, ఆయన మురోజ్ పత్రికలో హైదరాబాద్ సంస్థానం అనేది ఇది భారతదేశం అంతా మొత్తం భారతదేశం ఒక శరీరం అయితే హైదరాబాద్ సంస్థానం అనేది గుండెకి లాంటిది. ఈ గుండె శరీరం నుంచి వేరుగా ఉండడానికి వీల్లేదు. తప్పకుండా గుండె శరీరంతో కలవాలి. కాబట్టి నిరంకుశ నిజాం ఒకసారి తల వంచి ఆలోచించి ఈ గుండెను అందులో కలపండి దేశంలో అని ఆయన ఆర్టికల్ రాసినందుకు ఆయనను తెల్లవారే ఆయన కాల్చి చంపడం జరిగింది. ఆయన బ్రదర్ ఇన్ లా ఇస్మాయిల్ను చేయి చంపడం జరిగింది. అయితే ఆయన స్టాచ్యూ పెట్టుకోవద్దు. ఎవరు స్టాచ్యూ పెట్టుకోవాలి? మాలాంటి అంత రాజకీయ నాయకులు స్టాచ్యూలు పెడదామా? ఎవడు చచ్చిపోతే వాని విగ్రహాలు పెట్టడమేనా? ఇది పద్ధతి కాదు కదా. అంత పెద్ద ఆర్టికల్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్య పిల్లలు వస్తే మన హిందూ బంధువులందరూ ఉన్నారు, ఈ హిందువులను నేను రక్షిస్తారని చెప్పి భార్యతో చెప్పుకున్నాడు. ఆయన హిందూ ముస్లింల మధ్య ఎంత సఖ్యత ఉందో మీరు చూడండి. ఇది 1931లో ఈ గణేష్ శంకర్ విద్యార్థి అనేటువంటి జర్నలిస్ట్ ఇదే విధంగా లక్నోలో చంపబడ్డాడు. ఆయన పేరు ఎన్నో మెడికల్ కాలేజెస్ ఎన్నెన్నో ఉన్నాయి. అంటే భారతదేశంలో ఇద్దరు జర్నలిస్టులు కేవలం జర్నలిజానికే ప్రాణాలు అర్పించినట్టు చరిత్ర చెప్తున్నాయి. మరి షోబుల్లా ఖాన్ పేరట ఏముంది? ఆయన గణేష్ శంకర్ విద్యార్థి పేరట మొత్తం లక్నో పోయినా, ఎక్కడ పోయినా, కాన్పూర్ పోయినా మెడికల్ కాలేజ్ అన్నీ ఉంటాయి. షోబుల్లా ఖాన్ గురించి మేము స్టాచ్యూ చేసి పెట్టినాం. జర్నలిస్టులు ఏదో తీసుకుంటామంటే పాపం మేము జర్నలిస్ట్ కోసం పెట్టినాం మన ఆఫీస్లో. న్యాయానికి మేమే అక్కడ ఎక్కడైతే షోబుల్లా ఖాన్ చనిపోయినారో అక్కడనే పెట్టాలి మేము స్టాచ్యూ పెడదామనుకున్నాం. కానీ జర్నలిస్టు వచ్చి మేము మా ఖాళీలో పెట్టుకుంటామంటే మేము ఆగినాం. బికాజ్ ఏ జర్నలిస్ట్. కాబట్టి ఆ జర్నలిస్ట్ గురించి మనం ఆలోచించడం లేదే. ప్రపంచంలో మన భారతదేశంలో ఏ జర్నలిస్ట్ కూడా ఇంత విశ్లేషణ కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ జర్నలిస్టుల గురించే కాదు, ప్రజల గురించి కూడా ఆలోచించట్లేదు. కేవలం రాజకీయాల గురించే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు విమోచన దినోత్సవం ఇన్ని రోజుల తర్వాత అధికారికంగా కేంద్రం, రాష్ట్రం ఇద్దరు కూడా నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా ఇది అభినందనీయమే. అయితే ఇందులో కూడా రాజకీయం ఉంది. 1998లో విద్యాసాగర్ రావు చేసిన పోరాటం, ఆ తర్వాత బీజేపీ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. అప్పుడు వాజ్పేయి ప్రధానిగా ఉన్నారు, ఇప్పుడు మోడీ ప్రధానిగా ఉండి కూడా దాదాపు 8 ఏళ్ళు అవుతుంది. ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలనే ఆలోచన బీజేపీకి ఎందుకు రాలేదు? అంటే టీఆర్ఎస్పై ఒత్తిడి పెంచేందుకే బీజేపీ ఇలాంటి ఆలోచనతో ముందుకు వచ్చిందా? అది కూడా టీఆర్ఎస్ కూడా మీకు తెలుసు, ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా విమోచన దినోత్సవం నిర్వహించాలి, ప్రభుత్వ కార్యాలయాలపై నల్ల జెండాలు ఎగరవేసి మరీ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఆ విషయాన్ని మర్చిపోయారు. అంటే ఇదేంటి, రాజకీయం కోసమేనా ఇదంతా? అందుకోసం మీరన్న విషయాన్ని తప్పకుండా ఈసారి మర్చిపోవాలి. ఇది రాజకీయాని కోసమా మరొకట అనేది కాకుండా దీన్ని మర్చిపోయి ఏ కారణంతోనైతే ఉద్యమాన్ని మేము చేస్తూ వచ్చినామో, ఏ కారణంతోనైతే ఆనాడు ప్రజలు వాళ్ళ ప్రాణాలు విడిచినారో, ఆడవాళ్ళు మగవాళ్ళు చాలా దారుణమైనటువంటి సంఘటనలు జరిగినాయి.
ఇవన్నీ వీటిని పరిగణలోకి తీసుకొని వాళ్ళ ఆశల మేరకు మనం ఏమేం చేద్దాం ఇప్పుడు బడుగు బలహీన వర్గాల ప్రజలకు కానివ్వండి, యువతకు కానివ్వండి, మనం ఎటువంటి కార్యక్రమాలు చేద్దాం. యువత ఈనాడు చూసినారు మీరు, గంజాయికి దానికి దీనికి అలవాటు పోతున్నారంటే ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీటన్ని మలపడానికి మీరు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, బికాస్ యంగ్స్టర్స్ అనేది మీకు తెలుసు, ఇది డెమోగ్రఫిక్ డివిడెండ్. మనకు ప్రపంచంలోనే ఒక అధిక సంఖ్యలో యువకులు ఉన్నటువంటి దేశం మనం. కాబట్టి మన చరిత్రను పరిగణలోకి తీసుకొని యువకులను వెంటనే ఏ కార్యక్రమాలు చేద్దాం మనం. ఇప్పుడు కంప్యూటర్స్ పెద్ద పెద్ద ప్రకటనలు వస్తున్నాయి హైదరాబాద్లో, కానీ మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళు బట్టినే తిరుగుతున్నారు అక్కడిక్కడ యువకులు. వాళ్ళు తిరగడానికి ఇప్పుడు ఇప్పుడు మేము ఒక కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం కాబట్టి, అమృతోత్సవాలు చేసుకున్నాం కాబట్టి, అమృతోత్సవాల సందర్భంగా యువతను గుర్తించి వీళ్ళకి ఉపాధి మనం కల్పించవచ్చు. సిఎస్ఆర్ ఉంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఫండ్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇప్పుడు మీకు కూడా ఉంది ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. వీటన్నిటి పరిగణలోకి తీసుకొని ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకు ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేసినట్టయితే ఒక చక్కటి పరిణామాలు రేపు భవిష్యత్తులో వచ్చేది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేసినారా, ఎవరికి పొలిటికల్ రాజకీయ కక్షణ, ఇదన్నీ కూడా ఉన్నాయి. కానీ మళ్ళీ అమృతోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఇందులో విషపు చుక్కలు వేయడం సమంజసం కాదు అనేది నా అభిప్రాయం. ఓకే విద్యాసాగరరావు గారు, మీరు విమోచన దినోత్సవం కోసం పోరాడారు, మొత్తానికి సాధించారు. సరే, అది అలా ఉంచితే మీరు గవర్నర్గా కాకముందు చాలా క్రియాశీలక రాజకీయ నాయకుడిగా ఉన్నారు. మొదటి నుంచి కూడా జనసంఘ్లో ఉన్నారు. ఆ తర్వాత జనసంఘ్ బీజేపీలో విలీనమైన తర్వాత కరీంనగర్ జిల్లా, నాకు తెలిసి బీజేపీ తొలి జిల్లా అధ్యక్షుడిగా కూడా మీరు పనిచేశారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఇలా రకరకాల పాత్రల్లో మీరు క్రియాశీలకంగా వ్యవహరించారు. తమిళనాడు, ముఖ్యంగా తమిళనాడులో జయలలిత చనిపోయిన తర్వాత ఆ సీఎం మార్పు సమయంలో కూడా మీరు చాలా కీలకంగా ఉన్నారు, అప్పుడు కీ రోల్ ప్లే చేశారు. అసలు గవర్నర్ వ్యవస్థపై కూడా ఇప్పుడు కొంత దేశవ్యాప్తంగా కూడా కొంత చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మన తెలంగాణలో అది చర్చ బాగా ఉంది, ప్రగతి భవన్కు రాజ్భవన్కు మధ్య కొంత గ్యాప్ ఎక్కువ ఉందనే చర్చ జరుగుతుంది. అసలు దీన్ని ఎలా చూడవచ్చు మనం? ఇప్పుడు మన రాజ్యాంగంలో నాకు అనిపించేది, నా అనుభవ ప్రకారంగా, గవర్నర్ ఏదో పోస్ట్ ఆఫీస్ అని, లేకపోతే గవర్నర్కి అధికారాలు లేవని, అదొక ముద్ర అని అనుకోవడం సరైనది కాదు. గవర్నర్ గారికి ఎన్నో అధికారాలు ఉన్నాయి. ముఖ్యంగా ట్రైబల్ ఏరియాకు సంబంధించి మీరు చూస్తారు, మహారాష్ట్రలో యావత్ భారతదేశంలో లేని విధంగా అక్కడ ఉన్నటువంటి షెడ్యూల్డ్ ఏరియాలో అక్కడ గిరిజన సోదరులకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బడ్జెట్ అయితే సబ్ ప్లాన్ ఉందో అందులో 5% డబ్బు నేరుగా గవర్నర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా వాళ్ళ గ్రామ పంచాయతీలకు పోతున్నాయి. వందల వేలాది కోట్ల రూపాయలు జమ అయినాయి. మొదలు వాళ్ళు అనుకున్నారు ఎక్కడికి వెళ్ళి డబ్బులు వస్తున్నాయని. అంతేకాకుండా పెసా చట్టం కింద ఏదైతే వాళ్ళకి అధికారాలు ఉన్నాయో ఆ అధికారాలన్నీ కూడా ఇచ్చినట్టయితే ఒక స్వావలంబన, స్వపరిపాలన అనేటువంటి ఆలోచన గిరిజన ప్రాంతాల్లో తప్పకుండా వస్తుంది. ఆ ఉద్దేశంతోనే అక్కడ వాళ్ళకు అధికారాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొంత అవగాహన కూడా వస్తుంది. ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా మటుకు ఇది మళ్ళీ పాకిపోతుంది. కాబట్టి మనం గవర్నర్ చేద్దాం అనుకున్నప్పుడు చేయవచ్చు. తర్వాత ప్రభుత్వం కూడా కొన్ని హక్కులు ఉంటాయి. ప్రభుత్వానికి హక్కులకు అనుగుణంగా పోవాలి. నేనేదో ప్రభుత్వానికి కాదని పోలేదు అక్కడ. తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ కన్విన్స్ చేస్తే అందరు కలిసిమెలిసి ఆ మహారాష్ట్రలో చేసుకున్నాం. ఇక్కడ భద్రాచలం ఉంది, ఖమ్మం ఉంది, వరంగల్, తర్వాత ఆదిలాబాద్ జిల్లాతో పాటు మన మహబూబ్ నగర్లో ఉంది. మీరు గిరిగిలాని కమిషన్ వేసినారు ఇక్కడ, ఇది తెలంగాణలో ఉన్నటువంటి ట్రైబల్ సమస్య పరిష్కారాని కోసం సలహాలు ఇవని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారిస్తే వారు ఒక పెద్ద రిపోర్ట్ ఇచ్చినారు. వారు ఆ రిపోర్ట్లో ఆయనే గిరిగిలాని గారు గతంలో ఏదో హ్యామన్ డార్ఫ్ అని అతన్ని నియామకం చేసినారో గిరిజన సమస్యల పరిష్కారానికి ఆయన రిపోర్ట్ ఇచ్చి మళ్ళీ తిరిగి వచ్చి కన్నీళ్ళు గార్చినాడు ఆయన. నేను ఇచ్చిన రిపోర్టు వేరు, ఇక్కడ అంతా గిరిజనేతరులు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు, గిరిజనులు లేరు అనే విషయాన్ని చెప్పినాడు. తనకి గిరిగిలాని గారు కూడా రిపోర్ట్ ఇచ్చినారు. నేనంటాను, ఈ అమృతోత్సవ సందర్భంగా ఇక్కడ 4 గిరిజన ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఉన్నటువంటి సమితి వీళ్ళందరూ ఫార్మ్ అయినారు కదా, గవర్నర్ గారు తర్వాత ప్రభుత్వం అందరూ కలిసిమెలిసి ఉండి పోడు భూములు కానివ్వండి, యాక్ట్ 170లో కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా పరిష్కారం చేయవచ్చు. గిరిజన ప్రాంతాలు అప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అనుకున్నట్టు పంచశీల అనుకున్నారు. అప్పుడు వీళ్ళకు కూడా ఇది చైనా పంచశీల కాదు, మనకు గిరిజన ప్రాంతాలు గిరిజన బాగోలు కూడా ఒక పంచశీలను వాళ్ళు ఆలోచించినారు.
కానీ గిరిజనులను మళ్ళీ ఆ గిరిజనులు ఆ మారుమూల ప్రాంతాల్లో ఉంటున్నారు, కానీ వాళ్ళకి వ్యవసాయం కానివ్వండి, వ్యవసాయంతో పాటు ఈ స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, నర్సింగ్ కానివ్వండి, ఇవన్నీ అవకాశం రాలేదు. మీరు ఇటువంటి కార్యక్రమాలు ట్రైబల్ ఏరియాలో మండలానికి పెట్టినట్టయితే మన వాళ్ళు మొత్తం భారతదేశం అంతా నిండిపోతారు. మన ట్రైబల్స్ అక్కడ ఉన్నటువంటి పిల్లలు నర్సెస్ అవుతారు, ఇక్కడ ఉన్నటువంటి ఏసీ రిపేర్ చేయడం కానివ్వండి, కంప్యూటర్స్ కానివ్వండి, సోలార్ రిపేర్ కానివ్వండి, అంటే ఈ చిన్న చిన్న వ్యాపారాలే చేయాలి, చిన్న చదువులు అనడం లేదు నేను. మొదలు దీనివల్ల కొంత అందరు కలిసిపోతారు, కలిసి ఉంటారు, కొంతవరకు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే అవకాశం కలుగుతుంది. దాని తర్వాత పెద్ద పెద్ద చదువులు చదువుతారు, సైమల్టేనియస్ చదివించవచ్చు, కంప్యూటర్ ఇంజనీరింగ్ చేయొచ్చు, విదేశాలకు పంపుకోవచ్చు మనం. అంటే కానీ ఆలోచన ఎక్కడ చేస్తున్నాం మనం? అడుగుతుంది అంటే గవర్నర్ తన అధికార పరిధిని మించి వ్యవహరిస్తున్నారు. కొంచెం గవర్నర్ వ్యవస్థను చెప్పు చేతుల్లో పెట్టుకొని బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. తెలంగాణలో కూడా గవర్నర్పై టీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తుంది. అంటే బీజేపీ అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారు గవర్నర్ అంటున్నారు. గవర్నర్ కామెంట్స్ కూడా కొన్ని అలానే ఉన్నాయి. అంటే సీఎం పై నేరుగా, మంత్రులపై, కేటీఆర్ పై అట్లా చిట్ చాట్లో కూడా కొన్ని కామెంట్స్ గవర్నర్ చేస్తారు. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇప్పుడుంటే ఇవి విమర్శలు ఎట్లుంటాయంటే, విమర్శలు ఓసారి ఉన్నా చేస్తారు, విమర్శలు లేకున్నా చేస్తుంటారు, ఇవన్నీ నడుస్తాయి. కానీ ఒక డిస్క్రిషనరీ పవర్ అనేది అయితే గవర్నర్ గారికి ఉంటుందో, ఒకసారి ముఖ్యమంత్రి నామినేట్ చేయాలి. ఎవరు చేయాలంటే డెఫినెట్లీ గవర్నర్ చేసేటువంటి అధికారం ఉంది. ఇంతవరకు దాన్ని ఎవరు తీసేయలేదు. అది ఒకరు ముఖ్యమంత్రి చనిపోయిండు, లేకపోతే రాజీనామా చేస్తున్నారు, మరి ఉన్న వాళ్ళలో ఎవరిని చేయాలన్నప్పుడు హీ హాస్ టు సెలెక్ట్ చీఫ్ మినిస్టర్. నేను మహారాష్ట్రలో అదే చేసినాను, తర్వాత ఇక్కడ జయలలిత గారు చనిపోయిన తర్వాత కానివ్వండి, ఆమె జైలుకి పోయిన తర్వాత కానివ్వండి, నేను సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ డిస్క్రిషనరీ పవర్స్ గవర్నర్ గారికి ఉన్నాయి. దీన్ని ఏ మేరకు ఉపయోగించుకోవాలనే దాన్ని ఆలోచించుకోవాలి. ఇంతకుముందు నేను ట్రైబల్ హక్కుల కోసం ఇచ్చిన నోటిఫికేషన్స్ ఉంటాయి కదా, చాలామంది భయపడతారు. నోటిఫికేషన్ ఇస్తే మరి ఏమంటారో ఏందో. మీరు సిద్ధంగా ఉండాలి. ఒకవేళ ప్రభుత్వం కానీ, ప్రధానమంత్రి కానీ, ఎవరైనా కానీ అభ్యంతరం చెప్తే ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే ఇవన్నీ చేయగలుగుతాం మనం. అంత ఖచ్చితంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా చేసి చూపించవచ్చు, తర్వాత సహాయం చేసుకోవాలి. అంటే ఇవన్నిటి కూడా మూలం ఏమిటంటే, గతంలో 200 సంవత్సరాల క్రితం నుంచి అనగారిపోయినటువంటి ప్రజలు తెలంగాణ గవర్నర్ మీ అబ్జర్వేషన్లో ఎలా పనిచేస్తున్నారు చెప్పండి. నేను తెలంగాణ గవర్నర్ గురించి కానీ, మిగతా గవర్నర్ వ్యవస్థ గురించి కానీ ఒక ఒపీనియన్ ఇవ్వడానికి లేను. నేను అనేది ఏమిటంటే, గవర్నర్కు తప్పకుండా అధికారాలు ఉంటాయి. వారు ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడు అవకాశం ఉంటే వారు ఉపయోగించుకుంటారు. ఇప్పుడు కూడా సాధ్యమంత ఉపయోగించుకుంటున్నారని నేను అంటాను. నేను అనేది ఇందులో బేసిక్ పాయింట్ ఏమిటంటే, ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక 200 సంవత్సరాల చరిత్ర చూసుకున్నప్పుడు, ఇప్పుడు మీరు ఒక్కటి చూడండి, తెలుగు బ్యాన్ చేసినారు. ఇక్కడ తెలుగు బ్యాన్ చేస్తే కూడా మన శ్రీనారాయణ రెడ్డి గారు ఆయన గ్రాడ్యుయేషన్ వరకు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉర్దూలో చదివి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయినాడు. ఎంత కష్టపడ్డారో మీరు చూడండి. అప్పుడు ఇటువంటి కథలు ఇప్పుడు వందే మాతరం రామచంద్రరావు కానివ్వండి, పవార్ కానివ్వండి, మన పివి నరసింహారావు గారు ఇక్కడ పోయి పూనాలు చదువుకునే పరిస్థితి ఏర్పడ్డది. మా బ్రదర్ హనుమంతరావు గారు కూడా వారు జాల్నా మన 2-3 ప్రాంతాల్లో పోయి చదువుకున్నారు. ఇవన్నీ చూసినప్పుడు జరిగినటువంటి పొరపాట్లను పరిగణలోకి తీసుకొని, ఇక్కడ సారవంతమైన భూమి ఉంది, ఇక్కడ చక్కగా నీటి వసతులు తీసుకొని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు వాళ్ళ పోరాటం ఇది. సకల జనుల పోరాటం అంటాను, అప్పుడే నేను వాళ్ళు చేసిన పోరాటం. కాబట్టి అందరికీ హక్కులు కలిగించే విధంగా రిజర్వేషన్స్ కానివ్వండి, అవకాశం కానివ్వండి, వాళ్ళకి ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం మీరు చూడండి, రావినారాయణ రెడ్డి గారు అన్నది, ఇప్పుడు నిజాం సరెండర్ అయిన తర్వాత చౌదరి మిలిటరీ గవర్నమెంట్ వచ్చింది. 18 మాసాలు మిలిటరీ గవర్నమెంట్ ఉంది. ఉన్నప్పుడు రావినారాయణ రెడ్డి గారు ఏమన్నారంటే, హైదరాబాద్ టెనెన్సీ అండ్ అగ్రికల్చర్ యాక్ట్ ఆఫ్ 1950 వచ్చింది. 50 వచ్చినప్పుడు ఎన్నికలు లేవు, ఇక్కడ ఎన్నికలు రాలేదు. 1952 ఎన్నికలు వచ్చినాయి. ఇక్కడ బూరుగుల రామకృష్ణరావు గారు ముఖ్యమంత్రి అన్నారు. అంతకుముందే మిలిటరీ పరిపాలనలోనే ఈ ప్రోగ్రెసివ్ చట్టం వచ్చింది. ఒక బీయింగ్ ఏ కమ్యూనిస్ట్ లీడర్ రావినారాయణ రెడ్డి గారు అప్రిషియేట్ చేసినారు. అంటే ఇది ఒకవేళ బడుగు బలహీన వర్గాలకు సహాయం చేయాలనుకుంటే మిలిటరీ కూడా చేసింది ఇది. మరి దానిలో ఎట్లా ఉందంటే, అక్కడ అప్పుడు వాళ్ళు పట్టా చేసింది 33% ఆఫ్ సోన్ ఏరియాలో పట్టాలు ఇవ్వడం జరిగింది వాళ్ళకు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా. అటువంటి ప్రోగ్రెసివ్ లాస్ వచ్చినాయంటే దానికి కారణం మిలిటరీ వాళ్ళను కూడా కరిగించింది మన ఉద్యమం, ఇక్కడ తెలంగాణ ఉద్యమం. కానీ దాని తర్వాత మళ్ళీ ఈ విషయాలంతా ఏర్పడడం, ఇవన్నీ కన్ఫ్యూజ్ కావడం, ఈ మొత్తం చరిత్ర అంతా కనుమరుగైపోయింది. కనుమరుగైపోయి అసలు 17 సెప్టెంబర్ అంటే ఏంది అంటే నవ్వే పరిస్థితి ఏర్పడేది. అందుకోసమే మేము కాదు, దాని జెండాలు ఎగిరేయాలి, ఇవన్నీ
దాన్ని అధికారికంగా నిర్వహించాలి అనేటువంటి ఒక తీసుకురావడం వల్ల ఆ గత చరిత్రను పరిగణలోకి తీసుకొని భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు మనం నిర్వహిస్తాం, భవిష్యత్తులో బంగారు తెలంగాణ అనండి లేకపోతే ఇంకేదైనా తెలంగాణ అనండి, దీన్ని సామాన్య ప్రజలకు యువతకు ఏ విధంగా సహాయం చేద్దాము, ఆ స్ఫూర్తిని మనం ఇక్కడికి వెళ్ళి తీసుకోవాలి. ఒకటి చూడండి, నేను ఒక విషయం చెప్తా. ఈ పోలాండ్లో అప్పుడు 1614లో రష్యా పోలాండ్ పైన దాడి చేసినప్పుడు అక్కడ వాళ్ళు 14-15 మధ్యన దాడి చేసినారు. చేసి అక్కడ పోలాండ్లో ప్రధాన కూడల్లో ఉన్నటువంటి ఒకటి ఈస్టర్న్ ఆర్థడాక్స్ క్రిస్టియన్ క్యాథడ్రల్ నిర్మాణం చేసినారు. ఇది 1614లో చేసిన తర్వాత మళ్ళీ 300 సంవత్సరాలకు అలాగే ప్రార్థనలు గీతాలు మొదలుపెట్టినారు. మళ్ళీ 1918లో 300 సంవత్సరాల తర్వాత వాళ్ళకు మళ్ళీ స్వాతంత్రం వచ్చింది. పోలాండ్ వాళ్ళకు స్వాతంత్రం వస్తే ఏం చేసినారు, అప్పుడు 1614లో ఎవరైతే రష్యన్స్ కట్టించినారో ఆ చర్చను దాన్ని టోటల్గా డిస్మాంటిల్ చేసినారు. అందులోనే ప్రార్థనలు చేసినారు ఇన్ని రోజులు, ఈ 300 సంవత్సరాలు. ఎక్కడనైతే ప్రార్థన చేసుకున్నారో ఆ చర్చను కూలగొట్టుకున్నారు వాళ్ళు. ఎందుకు కూలగొట్టుకున్నారంటే ఇది రష్యన్స్ మమ్మల్ని అప్పీజ్ చేయడానికి, కేవలం మమ్మల్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి మతపరంగా ఇది పెట్టారని చెప్పి అది డిస్మాంటిల్ చేసి దాని స్థానంలో మళ్ళీ ఒక కొత్త చర్చ కట్టుకున్నారు. నేనేమంటానంటే ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఇప్పుడు ఎక్కడో డిస్మాంటిల్ చేయాలన్నది అనడం లేదు. ఇది పునర్నిర్మాణం చేయాలంటే ఈ యొక్క ఆనాడు బొల్లారంలో 17 సెప్టెంబర్ నాడు ఏదైతే జెండాను మిలిటరీ వాళ్ళు పాతినారో ఆ స్ఫూర్తిని తీసుకొని మొత్తం తెలంగాణను పునర్నిర్మాణం చేయడానికి మనం సంకల్పించాలి. అందులో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా దీన్ని అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుని కలిసిమెలిసి ఉండి మొత్తం భారతదేశానికి ఒక చక్కటి ఉదాహరణగా ఉండే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయొచ్చునేటువంటి ఆలోచన. అంటే ఒకటి విద్యాసాగర్ గారు, మీరు చూస్తున్నారు గత కొద్ది రోజులుగా మీరు తెలంగాణ పునర్నిర్మాణం జరగాలంటున్నారు. తెలంగాణ అభివృద్ధి కాంక్షించే కొద్దిమంది చాలా రోజుల నుంచి ఉన్న కీలక నేతల్లో మీరొకరు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ అభివృద్ధికి అనుకున్నంత సహకారం రావట్లేదు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఇది, దీనికి ఎలాంటి సహకారం లేదు అని రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజుల నుంచి విమర్శలు చేస్తుంది. కేంద్రం నుంచి ఆశించిన సహకారం రావట్లేదనే రాష్ట్ర ప్రభుత్వ వాదనలో నిజముందా? మీరేమంటారు? దీనికి సంబంధించి మా పార్టీకి సంబంధించి స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పటికీ మా అధ్యక్షుడు కానివ్వండి, మా పార్టీ నాయకులు కానివ్వండి, మా మా పార్టీకి సంబంధించిన మంత్రులే స్వయంగా ఊళ్ళలో తిరిగి చెప్తున్నారు. కాబట్టి మళ్ళీ నేను ఏదో చెప్పడం బాగుండదు. ఇది మా నాయకులే వారు ఓ నిర్ణయం చేసుకుంటారు, దాని ప్రకారంగా జరుగుతుంది. చివరికి ఎప్పటికైనా కూడా రాష్ట్రానికి సంబంధించిన హక్కులు కేంద్రం తప్పకుండా వీళ్ళకున్న అవసరాలు తీర్చాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందరూ కూర్చొని మాట్లాడాలి. సరిగ్గా అసలు సాధనాల వల్ల కొంత ఇది ప్రచారం ఎక్కువైపోతుంది, పని తక్కువైపోతుంది అనిపిస్తుంది నాకు. అందుకోసం కూర్చొని మాట్లాడి ఇవన్నీ ఏది ఎక్కడ కావాలి, ఎక్కడ పొరపాటు జరుగుతుంది ఏదన్నది నిర్ణయం చేసుకుంటే బాగుంటుంది. నేను ప్రత్యేకంగా ఇక్కడ పొరపాటు జరిగింది, ఇక్కడ పొరపాటు చెప్పడం సమంజసం కాదు. ఎందుకంటే నేను ఒక మాజీ గవర్నర్గా నేను జస్ట్ నాకు ఇంకా అవకాశం ఉంది కాబట్టి నేను పార్టీ కోసం సేవ చేయడానికి కోసం ఉన్నా కానీ ఈ యొక్క విమర్శలు ప్రతి విమర్శల్లో నేను పాలు పంచుకోవడం సమంజసం కాదని నేను అనుకుంటున్నాను. అంటే ఓకే, ఇంకొకటి విద్యాసాగర్ గారు, అంటే ఏజ్ లిమిట్ అనేది ఒకటి పెట్టి మీలాంటి యాక్టివ్ పొలిటీషియన్లని, యాక్చువల్గా మీరు ఇంకా పనిచేయడానికి యాక్టివ్గా ఉన్నారు, చాలా సీరియస్గా సబ్జెక్ట్ ఉన్న నాయకులు, ఈవెన్ వెంకయ్య నాయుడు ఏపీ నుంచి వెంకయ్య నాయుడు గారిని కూడా ఉపరాష్ట్రపతి తర్వాత పక్కన పెట్టడం, అంటే కొంత ఇలాంటి నేతల్ని ఇంకా కొంత ప్రోత్సహిస్తే బాగుండేది. మిమ్మల్ని ఉపరాష్ట్రపతి చేయాలనే డిమాండ్ తెలంగాణ నుంచి ఉంది. ఆయన రాష్ట్రపతి అవుతారని చాలామంది భావిస్తూ వచ్చారు. అంటే ఇలాంటి కొంత కీలక నాయకులకు పార్టీ పట్టించుకోవట్లేదు, చివరికి అద్వానీ గారిని కూడా బీజేపీ పట్టించుకోవట్లేదనే ఒక విమర్శకు మీరు ఏం చెప్తారు? ఆ విమర్శలు అనేది ఎవరు చేస్తూ ఉంటారు. కానీ ఒక పార్టీ ఎట్లుంటుందంటే పార్టీ ఒక కుటుంబంలా ఉంటుంది. మా పార్టీలో అన్ని విషయాలు ఆలోచించుకొని నిర్ణయం చేస్తారు. చాలామంది పెద్దలు ఉన్నారు, ఎవరు కూడా ఇందులో ఒకరిపైన ఒకరికి వ్యతిరేకత ఉండదు. తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా తప్పు నిర్ణయాలు ఉండవు. ఇప్పుడు మాకు శక్తి ఉంది, మేము ఏమైనా పని చేయదలుచుకున్నాం, ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయవచ్చు. ఇంతకుముందు మీకు చెప్పినాను కదా నేను, సిఎస్ఆర్ ఉంది. ప్రభుత్వమే 2% డబ్బులు ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో అందులో 2% డబ్బులను ఈ స్వచ్ఛంద కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టాలని ఉంది, చట్టమే ఉంది.
ఆ సిఎస్ఆర్ ఉంది, తర్వాత వ్యక్తిగత ఇండివిజువల్గా మీకు నాకు కూడా బాధ్యత ఉన్నది కదా, ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దీనికి అనుగుణంగా ఎన్నో చేయొచ్చు. ఇప్పుడు నేను 4 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మరి మేము పెట్టాం, మన జిఎస్ స్వామి గారి పేరట పెట్టి, తర్వాత జిఎంఆర్ గారు, తర్వాత టాటా స్కై వాళ్ళ చేత ఒక 1000 మందికి మేము ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం, ఉపాధి కల్పిస్తున్నాం. మెట్పల్లిలో కానివ్వండి, తర్వాత మిగతా జగిత్యాల ప్రాంతంలో, ఇక్కడ కోనరావుపేట మండలంలో కానివ్వండి, ఇల్లంతకుంట మండలంలో కానివ్వండి, చేసి ఇప్పుడు వాళ్ళకు ఉపాధి కల్పిస్తాం. ఇట్లా నేను అనేది ప్రతి మండలంలో చేయాలి. ప్రతి మండలంలో ఎవరైతే యువత ఉందో మొత్తానికైతే నర్సెస్, ఇప్పుడు అమ్మాయిలు 10th పాస్ అయిన అమ్మాయిలకు అందరికీ జాబ్ దొరుకుతుందండి ఒక 3 నెలల ట్రైనింగ్ ఇస్తేనే. అది ఆలోచించాలి కదా. 3 నెలలు ఆలోచించి ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏం నిర్ణయం తీసుకోవాలి? ఈ నర్స్ అనే పదాన్ని తీసిపడేసి అసిస్టెంట్ టు ది డాక్టర్ అని దాన్ని మాడిఫై చేయాలి, పేరు దాన్ని రీడిఫైన్ చేయాలని చేసి మీరు ఇచ్చినట్టు అవుతే ఎంతోమందికి ఉపాధి అవుతుంది. అయ్యో అంతగా నర్సులే చేయాలన్నా, వాళ్ళ డాక్టర్లు చేయొద్దని ఆలోచన రావచ్చు మనకు. కానీ ఏది దొరికితే ఏది వీలైతే అది చేద్దాం మొదలు. వాళ్ళకు ఉపాధి కలుగుతుంది, వాళ్ళు ఊరు బయటకు వస్తారు, హైదరాబాద్ ఇతర పట్టణాల్లో ఉండి వాళ్ళు సేవ చేసిన తర్వాత ఇంప్రూవ్ అవుతారు, మళ్ళీ చదువుకుని పై చదువుకునే అవకాశం ఉంటుంది. దీనికి పెద్ద డిమాండ్ ఉంది. ఈ విధంగా ప్రతి మండలములో ఏ పని పాట లేకుండా తిరుగుతున్నటువంటి యువకులు యువతను మీరు డెఫినెట్గా టార్గెట్ చేయడానికి కోసం మీరన్న అట్టుగా మాకేదో శక్తి ఉందన్నారు కదా, మాకు ఇంకా ఉన్నట్టయితే మేము ఈ పని కూడా చేయొచ్చు. రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయాలు చేసి మళ్ళీ కొంచెం అనారోగ్యం తెచ్చుకున్నట్టు రాజకీయాలు చేసి అంటే విద్యాసాగర్ రావు గారి రాజకీయాలను వదిలేసినట్లే భావించవచ్చా? అది వదిలేస్తే మీ ముందుకు నేను ఎందుకు వస్తాను? ఇప్పుడు వదిలేసేది లేదు. మీరు అనేది క్రియాశీల రాజకీయం అనేది అన్నారు కదా, క్రియాశీల రాజకీయం అనేది అవసరం ఉంటే ఏదన్నా ఉంటుంది. ఇప్పుడు ద్రోణాచార్యుడు ఏదో మరి ఎక్కడ ఉండేవాడు మన యుద్ధంలో వచ్చి బాగా పట్టాల్సి వచ్చింది. అవసరం అనుకుంటే అన్నీ చేస్తాను. ఓకే, అంటే ఇంకొకటి విద్యాసాగర్ గారు, బీజేపీ అనేది జనరల్గా వారసత్వ రాజకీయాలపై చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంటుంది. తెలంగాణలో కూడా వారసత్వ రాజకీయాలే టార్గెట్గా బీజేపీ ముందుకు పోతున్నట్లు మనకు కనిపిస్తుంది. విద్యాసాగర్ రావు వారసుడు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అంటే వేములవాడ ప్రాంతంలో ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ వారసత్వానికి సంబంధించి ఒక కుటుంబము మొత్తం భారతదేశాన్ని శాసించే పద్ధతి. ఒక కుటుంబం ఏది కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు కానివ్వండి, మిగతా దానిలో కొంతమంది వాళ్ళ కుటుంబం కలవడం, విపరీతమైనటువంటి డబ్బు సంపాదించుకోవడం, వాళ్ళ రాష్ట్రాన్ని దేశాన్ని మరి శాసించేటువంటి ఆలోచన చేయడం అనేది ఒక కుటుంబ పాలన. ఇప్పుడు ఒకవేళ నా గురించి అన్నారు మీరు, నా గురించి అన్నప్పుడు నాది కమ్యూనిస్ట్ కుటుంబం. నాది కమ్యూనిస్టు కుటుంబంలో మా అన్న దగ్గరనే ఉంటూ, నేను మా అన్న దగ్గరనే తింటూ, ఆయన్ని విభేదించి నేను ఆ రాష్ట్రీయ స్వయం సంఘం విద్యార్థి పరిషత్ రాయడాను. అంతేకాకుండా 1985లో మేము ఇద్దరం ఎన్నికైనాం అసెంబ్లీకి. అవును, అంతేకాదు ఆయన సిపిఐ పక్ష నాయకునిగా ఉన్నాడు రాష్ట్ర శాసనసభలో. నేను బీజేపీ పక్ష నాయకునిగా ఉన్నాను. చాలా మంది మర్చిపోయినారు. అవును, వారు సిపిఐ పక్ష నాయకునిగా. ఇది భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేదు. ఇక్కడ నేను కోమటిరెడ్డి గారు వారు ఇక్కడ అన్నట్టు విన్నా నేను. అది ఏమన్నా అంటే 95లో అన్నాడు ఆయన. 95 కాదు, 85లోనే వారు అడిదిక్కున్నారు, నేను ఇడిదిక్కున్నాను. నా 85లోనే వారు సిపిఐ పక్ష నాయకుడు, నేను బీజేపీ పక్ష నాయకుడిగా ఉన్నాను. మా కుటుంబంలో ఏం లేదు, ఒకటే జిల్లా. తర్వాత నేను వాళ్ళ 3 సార్లు నేను గెలవడం జరిగింది. తర్వాత ఎంపీని గెలవడం, మినిస్టర్ గెలవడం ఇవన్నీ జరిగినాయి. అయితే ఏదున్నా కూడా ఈ కుటుంబ పాలనకు సంబంధించి కానీ ఇది మనం అనుకున్నట్టే కాదు కదా, పార్టీ నిర్ణయిస్తుంది. ఆ పరిస్థితి ఆ ప్రాంతంలో ఎవరైతే బాగుంటుంది అభ్యర్థి అన్నప్పుడు చూసి నిర్ణయం చేసుకుంటారు. ఏ నిర్ణయానికైనా కట్టుబడడానికి సిద్ధంగానే ఉండాలి కదా. మరి ఇది కూడా వాస్తవమే కదా. కేవలం ధనం ఉండి లేకపోతే కులం ఉండి దానివల్లే చాలామంది రావడం అనేది కూడా ఒక విధమైన ఎక్స్ప్లాయిటేషన్. ఇది దోపిడీ వ్యవస్థ అనేది. దానిలో కూడా పార్టీ ప్రికాషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను నా గురించో ఇంకెవరి గురించో చెప్పడం లేదు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన చాలామంది బీసీలకు అవకాశం ఇచ్చినారు అనేది అప్పుడు ఉంది. అది ఫ్యాక్టే. అది చాలామంది అభ్యర్థులు వచ్చినారు, చాలామంది ఎమ్మెల్యేలు కూడా అయినారు. అది కూడా ఆలోచించాలంటే మరి గెలవాలి కదా. ఏదో పెట్టి మీరు చూస్తే గెలవకపోతే కష్టం కాదని అది కూడా ఒకటి మనకు ఎమ్మెల్యే ఓడిపోయే విధంగా ఉంటే కష్టం కదా అనుకోవచ్చు. అందుకోసం ఎలక్షన్లప్పుడే కాకుండా ఎలక్షన్ల ముందు నుంచే మీ అభ్యర్థులను తయారు చేయాలి. వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళు, అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే బాగుంటుంది ఏది అనేది
అట్లా సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఇవన్నీ వచ్చేస్తాయి. దానిలో చాలా మందిని తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ తమిళనాడులో చూస్తున్నాం రిజర్వేషన్స్. తమిళనాడు రిజర్వేషన్ హైకోర్టు సుప్రీంకోర్టు 50% ఎక్కువ కాదన్నా కూడా తమిళనాడులో చేసి పడేసినారు వాళ్ళు. 9 షెడ్యూల్ పెట్టినారు. మన దగ్గర కూడా అట్లే ఉంది న్యాయానికి. అది ఏమవుతుందో దాని గురించి నేను స్పష్టత నేను వ్యక్తిగతంగా అభిప్రాయం చెప్పలేను. కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అవకాశం ఇక్కడ కూడా బాగా కావాలి, రాజకీయంలో కానివ్వండి లేకపోతే ఇతర దీనిలో కానివ్వండి. ఆల్రెడీ వేములవాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఒక రకంగా అంటే టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా మీ కుమారుడే ఉన్నారు, అంటే మీ సోదరుని కుమారుడు. ఇప్పుడు అంటే అతనిపైనే పార్టీ అవకాశం ఇస్తే మీ కుమారుడు బరిలో దిగే అవకాశం ఉందా? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినాను కదా, మా కుటుంబం అనేది రెండు వేరే మా కుటుంబం అనేది. అవును, కుటుంబం అనేది ఒకసారి నేరుగా పోటీకి దిగలేదు. నేరుగా పోటీ పడలేదు. కానీ నేను ఎంపీగా నిలబడ్డప్పుడు నేను ఎప్పుడు మర్చిపోను. నేను ఎంపీగా నిలబడ్డప్పుడు 98లో నిలబడ్డప్పుడు అప్పుడు వాళ్ళు సిపిఐ తర్వాత అందరూ బహుశా మేము జైలుకి వాళ్ళు రమణకు నాకు ప్రత్యర్థిగా ఉండేది, సత్యనారాయణ గారు కూడా ప్రత్యర్థిగా ఉండేది. రమణకు వారు సపోర్ట్ చేసిన సిపిఐ సపోర్ట్ చేసిన తెలుగుదేశం పార్టీకి చేసినప్పుడు తాను ఏమన్నానంటే, రమణ నా తమ్ముడు విద్యాసారావు కాదు, రమణనే నా తమ్ముడు, నా ప్రియాతి ప్రియమైనటువంటి తమ్ముడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. రమణనే ప్రియాతి ప్రియమైన తమ్ముడు అని అడుగు పదవి ఉపయోగించినాడు. ఉపయోగిస్తా నేనేమన్నానంటే, మరి రమణ గారు మీ ప్రియాతి ప్రియమైన తమ్ముడైతే మీరు ఆయన కరీంనగర్లో ఉంచుకోండి, నన్ను ఢిల్లీకి పంపించండి. ఢిల్లీకి పోయారు కూడా. పోయినారు కూడా. అంటే అటువంటి రాజకీయం నడుస్తున్న సందర్భంలో మేము ఇవన్నీ ఆలోచించాము. అంటే మీరు ఈవెన్ రాజేశ్వరరావు సిద్ధాంతపరమైన దానికే మేము ప్రాధాన్యత ఇస్తాం. మీరు కూడా రమేష్ బాబుపై అంటే రాజేశ్వరరావు గారిపై పోటీ చేయకపోయినా ఆయన కుమారుడు రమేష్ బాబుపై నేరుగా పోటీ చేశారు వేములవాడ నుంచి. చేసాం. మీరు చేశారు గతంలో. చేస్తాను. ఇప్పుడు మీ కుమారుడు కూడా పోటీ చేసే అవకాశం అయితే ఉంది. చేసాం, ఓడిపోయినాం. అవును, అది పార్టీ మీద ఆధారపడి ఉంటుంది, పార్టీ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. పార్టీ చేయమంటే చేస్తారు, లేదంటే ఒప్పుకుంటారు. అంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉందా మీ అబ్బాయికి? మీరు ప్రోత్సహిస్తున్నారా? ఎలా అంటే రాజకీయాలపై ఆయన ఆసక్తి ఉందా? ఆయన ఇప్పుడు చేసేది మాత్రం స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రతిమా హాస్పిటల్స్ వాళ్ళు అక్కడ ఉన్న కొన్ని పరిస్థితులు పరిగణలోకి తీసుకొని చాలా ఇది ఇంతకుముందు చెప్పిన సిఎస్ఆర్ అనేది వాళ్ళు చేసి చూపెడుతున్నారు. అక్కడ సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 20% డబ్బులు ఖర్చు పెడితే ఏ మేరకు మనం గ్రామాల్లో సహాయం చేయవచ్చు, ఏ మేరకు మనం అంబులెన్సెస్ ఇవ్వచ్చు, ఏ మేరకు మనం చాలామందికి ఉపాధి కల్పన చేయవచ్చు అనేది ఒక ఎక్స్పెరిమెంటల్గా చేసి సక్సెస్ అవుతున్నారు వాళ్ళు కూడా. ఇద్దరు చదువుకున్నారు, భార్యాభర్తలు ఇద్దరు అక్కడ బెంగళూరులో, తర్వాత ఇక్కడ హైదరాబాద్ చదువుకున్నారు. ఎప్పుడు పల్లెటూరు వాళ్ళు చూడలేదు. చూసిన తర్వాత వాళ్ళకు కూడా ఒక అభిప్రాయం కలుగుతుంది, నిజంగానే మా ప్రొఫెషన్ ఉపయోగించి ఈ సిఎస్ఆర్ను ఉపయోగించి మనం చాలా సహాయం చేసే దానిలో బాగా చాలా తిరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకు ఎక్స్పీరియన్స్ 10-12 ఏళ్ళ నుంచి ఒక డాక్టర్స్గా ఉన్నారు అక్కడ హాస్పిటల్లో. వాళ్ళు జాబ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం పోయేది ఏం లేదు. కానీ దీనిపైన వాళ్ళకి ఇంట్రెస్ట్ కుదిరింది. పేదలకు అవసరం ఉన్న వాళ్ళు సహాయం చేయాలనేటువంటి ఆలోచన ముందుకు పోతున్నారు. పోయి ఈ విధంగానే ముందుకు పోతే ఇఫ్ దే వాంట్ టు కాంటెస్ట్ దే కెన్ కాంటెస్ట్. వాళ్ళకు స్వాతంత్రం ఉంటుంది. మరి ఎప్పుడు ఏది అనేది తర్వాత ఆలోచించుకుంటారు వాళ్ళు. వాటిని మేము డిక్టేట్ చేసే పరిస్థితి లేదు. కానీ శ్రీనివాసరావు గారు ఉన్నారు కదా, బోనిపల్లి శ్రీనివాసరావు గారే న్యాయానికి వాళ్ళకి పూర్తిగా ఇచ్చేసి వాళ్ళకు మీరు పోండి అని ఒక పెద్ద వ్యాన్ వాళ్ళకి ఇచ్చినారు. దానిలోనే మొత్తం అది సౌత్ ఇండియాలోనే టాప్ అనుకుంటాను నేను. అందులోనే ఎంఆర్ఐ కానీ ఎక్స్రే కానీ గ్రామాలకు పోయి అక్కడనే ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మరి పరీక్షలు చేసి అవసరం ఉన్న వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించడం అనేది ఒక మంచి ప్రక్రియ నడుస్తూ ఉంది. గత 20-30 ఏళ్ళ నుంచి కూడా నేను చూస్తున్నాను చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు శ్రీనివాసరావు గారు. మరి ఆ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోనే ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా తిరుగుతున్నారు కాబట్టి ఐఎమ్ హోప్ఫుల్ బాగానే ఉంటుందని. ఓకే, రైట్. ఇంకొకటి అండి, మీరు అంటే కేంద్ర మంత్రిగా ఉన్నారు, వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అది కూడా హోంశాఖ సహాయ మంత్రిగా, అంటే అద్వానీ హోంశాఖ మంత్రి అయితే మీరు హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. అంటే వాజ్పేయిని అద్వానీ ద్వయాన్ని ఇద్దరిని కూడా మీరు చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేశారు. ఇప్పుడు బీజేపీలో మళ్ళీ అలానే మోడీ అమిత్ షా ద్వయం కనిపిస్తుంది. అంటే ఎలా ఉంది అప్పటికి ఇప్పటికీ కంపారిజన్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది బీజేపీ? బాగుంది. ఇప్పుడు మోడీ గారితో కూడా ఇంకా బాగా తిరిగినాను కదా. నేను గవర్నర్గా ఉన్నప్పుడు చాలా రాష్ట్రం అంతా పర్యటన చేసేటప్పుడు నేను అట్లే తిరిగేది. నాకు ఎట్లా అనిపించిందంటే
మోడీ గారిని చూసినప్పుడు మొన్న వాజ్పేయి గారు అంటే చాలా ఫ్రెండ్లీగా అతని ధోరణి అతను వేరే ఉండేది, తెలియనట్టే ఉండేది. కానీ చాలా బ్రహ్మాండ ఇప్పుడు గోల్డెన్ క్వాడ్రిలాటరల్ రోడ్స్ మనం చూస్తున్నాం కదా ఇప్పుడు, చతుర్భుజి రోడ్స్, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, సిల్చార్ నుంచి పోర్ బందర్ వరకు స్వర్ణ చతుర్భుజి. ఈ రోడ్లు మేము ఊహించలేదు. నేను కరీంనగర్లో మొదలు నిలబడ్డప్పుడు ఏదో ఒక డైలాగ్ కొట్టాము, కరీంనగర్ నుంచి కాశ్మీర్ వరకు రైలు నడిపిస్తానని. అయ్యో ఇది ఎట్లా సాధ్యం అనుకున్నాను, కానీ మళ్ళీ వాజ్పేయి గారు ఆ కాశ్మీర్ కూడా ఫండ్స్ అప్పుడు ఇవ్వడం, ట్రైన్ ఇప్పుడు అక్కడ దాకా కూడా పోయింది. అయితే మోడీ గారు ఎన్నో పరిణామాలు జరిగిన తర్వాత, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన తర్వాత మోడీ గారికి ఉన్నటువంటి ఇప్పుడు గౌరవం చాలా పెరిగిపోయింది. నా ఉద్దేశంలో ఏముంటుందంటే, నేను ఆయనతో తిరిగినప్పుడు ఆయన కారులోనే ప్రయాణం చేయాలి కాబట్టి, కొంత చీకటైతే బజార్ నుండి పోతుంటే వేలాది మంది సెల్ ఫోన్స్ ఆన్ చేసి లైట్లు చూపెట్టడం, ఆయనకు లక్షలాది మంది మీటింగ్లు అటెండ్ కావడం. నేను ఎప్పుడు కూడా ఎయిర్పోర్ట్లో మా ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ మంత్రులు కలిసినప్పుడు చెప్పేది, వాళ్ళే అనేది ఇన్ని గెలుస్తాం ఉత్తరప్రదేశ్లో, ఇన్ని గెలుస్తాం బీహార్లో అని వాళ్ళు మాట్లాడుకునేది. కానీ నేను మాత్రం వాళ్ళకి ఏం చెప్పేదంటే, అసలు ఓటు అనేది మొత్తం మోడీ గారి పేరట ఫిక్స్డ్ డిపాజిట్ అయి ఉన్నాయి ఓట్స్. ఇప్పుడు మిగతా ఓట్లన్నీ జాయింట్ అకౌంట్లో ఉన్నాయి. కాబట్టి ఆ జాయింట్ అకౌంట్లో ఉన్న ఓటు కొన్ని తీసుకుంటే సరిపోతుంది, కానీ మోడీని ఎవరు ఎదిరించే పరిస్థితి లేదు. ఈ విల్ బి ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ, అన్ని స్టేట్లో కూడా గెలుస్తారనేటువంటి ఒక అభిప్రాయం, నా అభిప్రాయం. వాళ్ళతో నేను పేపర్లో కాదు కానీ వాళ్ళు వ్యక్తిగతంగా నేను చెప్పేది, వాళ్ళు ఇప్పుడు కూడా నన్ను అంటారు, నేను అన్న మాటను. ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది ఇప్పుడు ఓటింగ్ అనేది భారతదేశంలో. మీరు ఎక్కడికైనా పోండి, ఇప్పుడు మారుమూల ప్రాంతాలకు పోయి మీరు అడగండి, నీ ఓటు వేస్తా యువతను, మీ ఓటు ఏదంటే మోడీ అంటారంతే. ఈ ఓటు అట్లా నిరక్షరాస్యులైన వాళ్ళని కూడా అడిగితే, ఢిల్లీకి మాత్రం ఆ ఓటు ఇస్తామే, ఓటుకి పువ్వు గుర్తుకొని అంటారు. కొంత కాంట్రవర్సీ ఉన్నా ఇక్కడ ఉన్నా కూడా. కాబట్టి ఇది ఫిక్స్డ్ డిపాజిట్ అయిపోయింది. అంత పెద్ద మనిషి అయిపోయినాడు. అంటే ఇక్కడ ఒకటి వాజ్పేయి గారు వాళ్ళు కూడా వాజ్పేయి కూడా మీకు ఆశ్చర్యపోతారు. చెప్పండి. ఇంకో సంఘటన చెప్తాను నేను వాజ్పేయి గురించి ఆలోచన. చెప్పండి. నేను మొట్టమొదటిసారి అక్కడ 98లో గెలిచినప్పుడు పాపం సత్యనారాయణరావు గారు కూడా అనేది, ఆయన ఏదైనా అందరూ అంటుందా వాజ్పేయి అంటున్నావు, నువ్వు గెలిచేటట్టు అని పాపం ఆయన ఫ్రాంక్గా మాట్లాడతాడు కదా పాపం సత్యనారాయణరావు గారు, ఓపెన్గా అనేది. అయితే అక్కడ ఒక ఊళ్ళో ఎగ్లాస్పూర్ అనే గ్రామంలో నక్సలైట్లు డబ్బాలను తీసుకుపోయినారు పోలింగ్ పడ్డ తర్వాత. అది పళ్ళు కొడితే అన్ని పువ్వు గుర్తులు వచ్చేసినాయి అందులో. అంటే ఆ మారుమూల ప్రాంత ప్రజలకు ఎవరు చెప్పినారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం ఏది? సమ్ టోటల్ థింకింగ్ ఆఫ్ ది ఇండియన్స్ వుడ్ బి సిమిలర్. అత్యధిక ప్రజలు ఒకే ఆలోచిస్తారు, ఒకరిని కూడా మాట్లాడుకోరు, మీటింగ్లు పెట్టుకోరు, కానీ ఎక్కడ ఆ స్పందన అట్లా వచ్చేస్తుంది అనమాట. అందుకోసం ఆ గ్రామ ప్రజలు ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి హైదరాబాద్ పిలిపించి వాళ్లకు ప్రధానమంత్రి సడక్ యోజన కింద రోడ్డు మంజూరు చేశాను, ఫస్ట్ రోడ్ దాని కింద. కాబట్టి అట్లా ప్రజల్లో ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది మన హృదయాల్లో. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో నరేంద్ర మోడీ గారికి చెప్పండి వారి పేరట ఓట్స్ ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నాయండి. ఓకే. అయితే ఒక విమర్శ కూడా ఉంది, బీజేపీ మొత్తం ఓట్లు అత్యధిక ఓట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, మిగతా ఓట్లు జాయింట్ అకౌంట్లో ఉన్నాయి. అందులో గురించి కూడా తీసుకుంటాడు మళ్ళీ ఆయన. ఈ పద్ధతిలో నడుస్తుంది ఇప్పుడు రాజకీయం. ఓకే. అయితే ఒక విమర్శ, ప్రధాన విమర్శ ఇప్పుడున్న బీజేపీ పై ఉంది ఏంటంటే, సిద్ధాంతాల కోసం ఒకప్పుడు బీజేపీ కొన్ని త్యాగాలు చేసేది, ఇప్పుడు అధికారం కోసం ఏమైనా చేయడానికి రెడీ అవుతుంది అని ఒక విమర్శ ఉంది. దానికి ఒకటి రెండు ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. అంటే మీరు కూడా అప్పుడు ఎంపీగా ఉన్నారు, 13 రోజులకే వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది, కేవలం ఒకే ఒక ఓటు తక్కువ కావడం వల్ల పార్లమెంట్లో. అప్పుడు మీరు ఎంపీగా ఉన్నారు. కానీ ఇప్పుడు 9 రాష్ట్రాల్లో అధికారం కోసం పార్టీ ఫిరాయింపులను బీజేపీ ప్రోత్సహించింది, ఆయా ప్రభుత్వాలను పడగొట్టింది అనే విమర్శ వస్తుంది. ఇప్పుడు ప్రోత్సహించడం, పడగొట్టడం ఏదున్నా కూడా ఇవన్నీ ఇప్పుడు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉంది, యాంటీ డిఫెక్షన్ లా ఉంది. ఈ లా ప్రకారంగా ఉందా పోతుందా, లేకపోతే లా తీసేయాలి కదా మరి యాంటీ డిఫెక్షన్ లా. ఇప్పుడు ఒకడిద్దరు పోతేనేమో లేదు, వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. కానీ హోల్సేల్గా టోకు లేదు, కానీ హోల్సేల్గా పోతే మాత్రం అలౌడ్ ఉంది పోయేది. దీని అవకాశం తీసుకుంటారు. అయితే ఇవన్నీ కూడా చట్టబద్ధంగా నడుస్తున్నాయి. ఇప్పుడు త్యాగం అన్నారు మీరు, త్యాగం అనేది అప్పుడు త్యాగం చేసేవాళ్ళు మరి ఇప్పుడు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే తప్పకుండా ఇప్పుడు ఇంకెక్కువ పెరిగినటువంటి బాధ్యతలు ఉన్నాయి. ఎంత పెద్ద త్యాగానికైనా సిద్ధంగా అవడానికి మామూలు సిద్ధంగా ఉన్నారు. అట్లా అది దాని గురించి ఆలోచించాల్సిన, అనుమానం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. మనకి చాలా కమిటెడ్ ఉన్నారు. సొంతగా ఎవరికో అక్కడ వాళ్ళకు సొంత వ్యాపారాలు లేకపోతే సొంత ఎజెండా ఏమీ లేదు మా నాయకులకు, పెద్ద నాయకులకు. కాబట్టి ఈ భారతదేశం మొత్తం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది అయితే పదాన్ని తీసినారో, ఇది ఆనాడు అబ్రహం లింకన్ గారు చెప్పినట్టుగా
బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్ అనేటువంటి పద్ధతిలో ఈ విధంగా చెప్పినారు. ఇది కూడా నరేంద్ర మోడీ గారు 15 ఆగస్టు నాడు ఆయన చెప్పినటువంటివి సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనేటువంటి ఏదైతే చెప్పినారో ఇవి కూడా విశ్వజనీయమైనటువంటి మరి పదాలని నేను చెప్తున్నాను. ఈ విధంగా తప్పకుండా భారతదేశం విశ్వగురు ఆయన నేతృత్వంలో కాబోతుంది అనేది. అయితే వాజ్పేయి వాళ్ళ పునాదుల మీదనే ఉన్నాం మేము. ఇంకా నరేంద్ర మోడీ గారు కానీ ఎవరైనా కూడా అట్లే ఉన్నాం. మీరు కూడా తెలిసిపోతుంది కదా. మీరేదో అడుగుతుంటారు, విమర్శ గురించి కొందరు చేస్తుంటారు, కానీ మీరు చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ 1980లో ఏర్పడ్డప్పటి నుంచి చూసినట్టయితే వాజ్పేయి గారి తర్వాత ఆయన అధ్యక్షుడైనప్పటి నుంచి ఎంత క్రమశిక్షణతో ఉంది పార్టీ. మెల్లమెల్లగా అంచెల వారిగా ఏ విధంగా పోతున్నారు అనేది చాలా స్పష్టంగా మీకు తెలియచ్చు. విధానపరమైనటువంటి నిర్ణయాలు కూడా మీరు చూస్తున్నారు. దళితులకు కానివ్వండి, అత్యధిక దళిత సోదరులు ఎక్కువ గెలిచింది మా పార్టీలోనే. ఎవరైనా ఊహించినారా? ట్రైబల్స్ కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఇవన్నీ ఉన్నాయి, బీసీలు కానివ్వండి. కాబట్టి ఇందులో చాలా చక్కగా భారతదేశ రూపురేఖలు మారడమే కాకుండా సామాజిక న్యాయం, సామాజిక సమరసత, అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం కూడా చాలా బాధ్యత తీసుకొని ఈ ఒక విశ్వజనీయమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటుందనే అభిప్రాయాన్ని కలిగించినాం. ఇప్పుడు కూడా మనం ఈ ఫైట్లో, రష్యన్ వాళ్ళ ఫైట్లో చూసినాం మనం ఎంత తీసుకున్నాం. ఇప్పుడు ఎవరైనా కూడా నేరుగా ప్రధానమంత్రితో మాట్లాడాలనేటువంటి ఆలోచన వస్తుంది. ఎంత పెద్ద దేశాల నేత అయినా కూడా ఎవరైనా కూడా మన సలహా తీసుకోవాలి, దాని గురించి సలహా తీసుకుని ఏం ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పుడున్నటువంటి నాయకత్వం ఎలాంటి అభిప్రాయ భేదాలు కానివ్వండి, దానిలో త్యాగం లేదని కానీ, లేక వారి దగ్గర ఉన్నటువంటి ఒక అవకాశాన్ని ఉపయోగించుకొని ఒకరి మీద ప్రతీకారం తీసుకుంటున్నారు ప్రతిపక్షాలను అనుకునే పరిస్థితి లేనే లేదు. చాలా చక్కగా న్యాయబద్ధంగా ముందుకు పోతారనే అభిప్రాయం నాకు ఉంది. మీరు మోడీని విశ్వగురువు అంటున్నారు, చాలా న్యాయబద్ధంగా పాలన జరుగుతుంది అంటున్నారు. ఇక్కడ కేసీఆర్ మాత్రం దేశం భారతదేశం విశ్వగురువు అయితేనే అదే దేశానికి మోడీయే ప్రమాదకరంగా మారాడు, బీజేపీయే ప్రమాదకరంగా మారింది. బీజేపీని గద్దె దించాలి, బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి అని కూడా ఒకటి పెట్టేస్తాను. దేశంలో మోడీని గద్దె దించడమే టార్గెట్గా చాలా రాష్ట్రాలకు కూడా వెళ్తున్నారు. మీరు చూశారు, మొన్ననే ఢిల్లీకి వెళ్ళారు, అరవింద్ కేజ్రీవాల్ని కలిశారు, బీహార్ వెళ్ళారు, నితీష్ కుమార్ని కలిశారు. ఇట్లా చాలా రాజకీయ నాయకులను ఏకం చేసే పనిలో కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్తో కూడా మీకు సన్నిహిత సంబంధమే ఉంది. ఉద్యమ సమయంలో మీరు తెలంగాణ ఉద్యమ సమయంలో కలిసి కూడా పనిచేశారు. అంటే కేసీఆర్ ప్రయత్నాలు ఏ మేరకు సఫలమవుతాయి? జాతీయ స్థాయిలో నిజంగా ఒక ఆల్టర్నేట్ రావాల్సిన అవసరం ఉంది అని కేసీఆర్ చెప్తున్న మాటల్ని మనం ఎలా చూడాలి? ఆయన అనుకుంటున్నాడు ఆల్టర్నేటివ్ కావాలనేటువంటి ఆలోచన ఉంది వారి కొద్దిగానే. నేను చెప్తున్నాను కదా, ఈనాడు మొత్తం భారత ప్రజలు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ముందుకు పోవాలనుకుంటున్నారు. భారత ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన పైన చాలా గౌరవం ఉంది. ఆ గౌరవంతోనే మన భారతదేశ గౌరవం కూడా పెరుగుతుంది అనేటువంటి అభిప్రాయంలో ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. కేసీఆర్ చేస్తుంటారు, ఇంకెవరు చేసుకుంటారు, ప్రయత్నం చేస్తుంటారు. ఓసారి విఫలమవుతుంటుంది. మొత్తానికైతే అవి నడుస్తూ ఉంటాయి. అవి దాన్ని ఎవరు ఆపలేరు కదా. ఎవరి స్వాతంత్రం వాళ్ళకు ఉంటుంది, ఎవరి కెపాసిటీస్ వాళ్ళకు ఉంది, చేస్తుంటారు. ఓకే, నాకు తెలిసి మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఇక్కడ 7 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7 ఎంపీ స్థానాలు వచ్చాయి, మరో 12, 13 ఎమ్మెల్యే అత్యధికంగా అదే సమయంలో వచ్చినట్లు నాకు గుర్తు. అవును, ఇప్పుడు మీ వారసుడిగా ఎప్పుడు 7 ఇప్పుడు మీ వారసుడిగా కరీంనగర్ జిల్లాకి 7 స్థానాలు వచ్చినాయి. తర్వాత 12 అసెంబ్లీ స్థానాలు గెలిచారు. పార్లమెంట్ స్థానాలు ఇప్పుడు చూస్తే ఏపీలో తర్వాత ఇవి తీసుకుని నేను పోయినాను వాజ్పేయి గారి దగ్గరికి. అవును, వాజ్పేయి గారి దగ్గర చంద్రబాబు నాయుడు మమ్మల్ని బ్రేక్ఫాస్ట్ పిలిచి మా సపోర్టు తెలుగుదేశం వాళ్ళ సపోర్ట్ కూడా ఇస్తుంది అని వాజ్పేయి కంటే అవి తీసుకుని లెటర్ తీసిన తర్వాతనే వారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించి అప్పుడు ప్రధానమంత్రి కావడానికి ఒక మార్గం వచ్చింది. మరి ఇప్పుడు మళ్ళీ మన సంజయ్ గారు ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కరీంనగర్ జిల్లాకు చెందిన నాయకుడే, మీరు కరీంనగర్ నాయకుడే అప్పట్లో. ఇప్పుడు సంజయ్ కూడా కరీంనగర్ నాయకుడిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది రానున్న ఎన్నికల్లో? నేను ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా మేము రాజకీయాలు క్రియాశీల రాజకీయాలు ఎంతవరకు ఉన్నా కూడా నేను మహారాష్ట్రలో ప్రమాణ స్వీకారం చేసినాను ముఖ్యమంత్రి చేత, ప్రెసిడెంట్ రూల్ పెట్టినాను. అక్కడ
తమిళనాడులో కూడా ప్రమాణ స్వీకారం 2 సార్లు చేయించినాడు ముఖ్యమంత్రిగా. ఇప్పుడు నాకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే తప్పకుండా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ బాగా శ్రమిస్తుంది, కేంద్ర పార్టీ కూడా దీనికి పూర్తిగా సహకరిస్తుంది. అందుకోసం నేను రేపు ఎన్నికల్లో అత్యధిక సీట్లు భారతీయ జనతా పార్టీకి వస్తాయని, నేను రాజ్భవన్లో ముందు సీట్లో కూర్చొని ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కూర్చొని చూడాలని నాకు కోరిక ఉన్నదంతే. అంటే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని చూడాలని విద్యాసాగర్ రావుకు కోరిక ఉందా, లేదంటే అవకాశం వస్తే ముఖ్యమంత్రిగా అవ్వాలని కోరిక ఏమైనా ఉందా? మాది ఇక్కడ ఉంది కదా, 75 ఏళ్ళ సీలింగ్ ఉంది కదా. ఆ ఫీలింగ్ను అధిగమించి అదేం లేదు. వచ్చిన సంఘటనలు కూడా ఒకటి రెండు ఉన్నాయి కదా. మేము అన్నది ఇప్పుడు అట్లా అదేం లేదు. ఇప్పుడు పక్కకుండా చేయొచ్చు కదా, మేము అట్లా చేసే పని చేయొచ్చు. నాకున్నటువంటి ఆలోచన మాత్రం ఈ 2 రాష్ట్రాల్లో నేను గవర్నర్గా చాలా ఈ ముఖ్యమంత్రులతో చేసినప్పుడు నాకు అనిపించేది, అయ్యో మా తెలంగాణలో కూడా మా కార్యకర్త ముఖ్యమంత్రి అవుతున్నప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ముందు వరుసలో కూర్చొని చూడాలి అనే ఒక ఉత్సాహం ఉంది. చివరగా ఒక ప్రశ్న, ఇది మీకు రిలేటెడే కొంత. ముఖ్యంగా దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాల్లో కూడా సినీ గ్లామర్ని వాడుకొని కొంత బీజేపీ ఎదగాలనే ప్రయత్నం అయితే ఒకటి జరుగుతుంది. ఈ మధ్య మనం చూసాం, అమిత్ షాని జూనియర్ ఎన్టీఆర్ కలిశారు, జేపీ నడ్డా మీ అధ్యక్షుడిని నితిన్ కలిశారు, ఇలా అంతా కలిశారు. ఈ క్వశ్చన్ మిమ్మల్ని ప్రత్యేకించి ఎందుకు అడుగుతున్నా అంటే, మీరు గతంలో విజయశాంతిని కావచ్చు బీజేపీలో ప్రోత్సహించింది, బీజేపీలోకి తెచ్చింది మీరే. ఇప్పుడు ఆ తర్వాత హీరోయిన్ సౌందర్యని తెచ్చింది మీరే. చాలామంది నటీనటులతో మీకు సంబంధాలు ఉన్నాయి. నాకు తెలిసి మీరు కూడా కలెక్టర్ గారు అనే ఒక మూవీలో కూడా మీరు నటించినట్లు నాకు గుర్తు. అంటే ఈ సినీ గ్లామర్తో నిజంగా బీజేపీ బలోపేతమయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? అది ఉంటుంది తప్పకుండా. సినీ గ్లామర్ దాని యొక్క ఎఫెక్టివ్ రాజకీయాల్లో ఉంటుంది. కానీ అదొక్కటే దాంతోనే కాదు. మనం చూసినా కదా, శివాజీ గణేష్ని ఇంటింటికి తిరిగినా కూడా పాపం 50 లక్షలు ఓడిపోయినాడు ఆయన. కానీ సినీ గ్లామర్ను మనం తక్కువ అంచనా వేయవద్దు, చాలా చక్కగా ఉంటుంది. దానికోసం ప్రయత్నం చేస్తాం. సినీ గ్లామర్ను భారతీయ జనతా పార్టీతో జోడించడానికి కోసం ప్రయత్నం జరుగుతుంటాయి. ఓకే, థ్యాంక్ యూ విద్యాసాగరరావు గారు. చాలా అంశాలపై క్వశ్చన్ అవర్లో మాకు అనేక అంశాలను విపులంగా చెప్పారు. ముఖ్యంగా విలీన దినోత్సవంతో పాటు మిగిలిన అన్ని రాజకీయ అంశాలు కూడా వివరించారు. థ్యాంక్ యూ విద్యాసాగరరావు గారు.